శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, సాధన చేసుకుంటున్నప్పుడు మీ శీర్షికలు చాలా చక్కగా ఉపయోగపడుతున్నాయి, కానీ మాటల దగ్గర కొంచెం మిస్ అవుతున్నాము. అంటే ఎవరికైనా ఏదైనా మాట చెప్పినప్పుడు ఆ అన్న మాటలు నిలబెట్టుకోవటానికి అక్కడక్కడ కొంచెం మిస్ అవుతూ కన్ఫ్యూజ్ అవుతున్నాము. మాటల దగ్గర తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పండి. అయితే ఈ శీర్షికలు వింటూ నన్ను నేను గమనించుకోవటం వలన ఎక్కడ నేను ఏది మిస్ అవుతున్నాను, ఎలా ఉంటున్నాను అన్నది తెలుసుకోగలుగుతున్నాను. కొంచెం ఈ సాధనకు పనికొచ్చేలా మాటలు చేష్టలు అన్నీ సరిగ్గా ఉండేలా ఎలా సాధన చేసుకోవాలి ఇంకా కొంచెం వివరంగా తెలియజేయగలరు? ఇదండి వీరి ప్రశ్న. మనం ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అనే పేరుతో చెప్పుకుంటున్నటువంటి శీర్షికలన్నీ కూడా కేవలము మనని మనం గమనించుకొని, మనని మనం తెలుసుకొని, మనను మనం సరిచేసుకుంటూ నడవటానికి ఉపయోగించుకోవటానికి మాత్రమే. సత్సంగము లేదా ప్రవచనములు లేదా ఆధ్యాత్మికత లేదా భక్తి దైవ మత మార్గముల ప్రబోధాలు ఏవైనా, అవి గురువుల నుంచి వచ్చినా, మాతాజీల నుంచి వచ్చినా, గ్రంథాల నుంచి వచ్చినా, మతాల బోధనలైనా, ఏ విధమైనటువంటి బోధనలైనా, జ్ఞానమైనా, అది మనిషికి ఉపయోగపడవలసింది, ఉపయోగపడేది ఒక రకంగానే. ఏంటి అంటే, వ్యక్తి తనను తాను గమనించుకొని తనలో మంచిని పెంచుకునే ప్రయత్నం. అంటే సద్గుణముల వైపు మొగ్గు చూపాలి, దుర్గుణములు వదిలేయాలి. అంటే గుణమార్పు. గుణమార్పు అన్నప్పుడు చెడ్డ గుణములు వదిలివేయటం, మంచి గుణములు పెంచుకోవడం. ఇప్పుడు మంచి గుణములు అంటే ఏంటి అసలు? అన్నీ మన మాటలో, మన ప్రవర్తన, మన చేష్టలో, అంటే శరీరంతో మనం ప్రవర్తించే తీరు, మాట్లాడకుండా కూడా మన హావభావాలతో ఇతరులను బాధ పెట్టచ్చు. అదే పంచేంద్రియముల పుణ్యము, పంచేంద్రియముల పాపము. అంటే శరీరం మొత్తంతో మన కంటి చూపు భావాన్ని తెలియజేస్తూ ఉంటుంది. మనం ఎలా చూస్తున్నాం అనేది కూడా భావాన్ని తెలియజేస్తూ ఉంటుంది. అదే మన చేతులు, మన కదలికలు, మన శరీర కదలికలు మొత్తం, అంటే బాడీ లాంగ్వేజ్ అంటారు. బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటి? లాంగ్వేజ్ అంటే భాష. బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటి? శరీర భాష. అంటే శరీరం మాట్లాడుతూ ఉంటుంది. మీరు గమనించి చూడండి. ఇప్పుడు శరీరం మాట్లాడుతుంది, మాటకు తగ్గట్టుగా శరీరం స్పందిస్తుంది. ఇప్పుడు మగవాళ్ళు ఉన్నారు, మాట్లాడలేరు, కానీ శరీర భావములతో మాట్లాడతారు. అది బాడీ లాంగ్వేజ్ అంటే. మనకు మాట ఉండటం వలన మాట ప్లస్ శరీరం, బాడీ లాంగ్వేజ్ కలిపి వెళ్తూ ఉంటుంది. అందుకని నేనేదో మాట అని అనుకోకుండా ఎప్పుడు కూడా ప్రయత్నిద్దాం. ఏంటి ప్రయత్నించడం? వీలైనంత ప్రశాంతంగా ఉందాం. ప్రశాంతంగా ఉందాం అన్నప్పుడు, సపోజ్ మనం కుటుంబంలో ఉంటాం, లేదా బంధుమిత్రులతో ఉంటాం, లేదా బయట ఉంటాం, ప్రశాంతంగా ఉందాం అనుకున్నాం. ప్రశాంతంగా ఉందాం అనుకున్నప్పుడు, నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను, సాధన చేసుకుంటున్నాను, వీలైనంత మౌనంగా ఉంటున్నాను, తక్కువ మాట్లాడుతున్నాను, అవసరమైనంత వరకే సమాధానాలు చెబుతున్నాను. అంటే ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, ఇటువంటి వాళ్ళని చూశాను నేను. పాపం వాళ్ళంతా గురువులు అయిపోయి, లేదా గంభీరంగా గొప్పవాళ్ళమని వాళ్ళకి వాళ్లే అనుకొని, మేము ఇలా ఉండాలని ప్రశాంతత, మౌనము అన్న దాంట్లో గంభీరతను ప్రదర్శిస్తున్నారు. అంటే గంభీరత అంటే ఏదో గొప్పతనాన్ని వాళ్ళకు వాళ్లే ఆపాదించుకొని బాగా సీరియస్గా ఉన్నట్టుగా మొహాలు పెట్టి, ఏదైనా మాట్లాడేటప్పుడు, అడిగేటప్పుడు ఏమిటి చెప్పండి, ఇలా సీరియస్గా ఉంటుంది అన్నమాట. ఇంట్లో వాళ్ళతో అంటే, బయట వాళ్ళతో అంతే. అంటే ఇది తెలిసి తెలియనటువంటి మిడిమిడి జ్ఞానంతో ప్రయాణించుకుంటూ నలుగురికి ఏదో బోధన చేస్తూ, గురువు అంటే ఏముందో మనం పెట్టుకునే పేరే. ఎవరికి ఇప్పుడు గురువులకి ఎవరు బిరుదులు ఎవరో చూడండి. ప్రపంచంలో గురువులు, మహాత్ములు అన్న వాళ్ళందరూ ఇప్పుడు ప్రజెంట్ సాగుతున్న వాళ్ళందరూ వాళ్ళ కాళ్ళే పెట్టుకున్నారు.
చూడండి, ఒక పేరు ఉంది. ఇప్పుడు ఎవరైనా హిందూ మతంలో మందిరాలలో పనిచేస్తున్నారనుకోండి, వాళ్ళని పూజారులు అంటారు, అది వృత్తి. అలాగే చర్చిలో పాస్టర్స్ అంటారు, మసీదులో వాళ్ళని మసీదులో ఒక పేరు ఉంటుంది, అంటే అక్కడ పనిచేస్తున్న వాళ్ళు. అలాగే గురుద్వారాల్లో ఇంకో పేరు ఉంటుంది. అది మతాలను బట్టి అక్కడ పనిచేస్తున్న వాళ్ళకి పేర్లు నిర్ణయించబడినాయి. ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరన్నది కాదు, ఆ కుర్చీ పేరు, అది సీటు పేరు. ముఖ్యమంత్రి ఆ సీటు పేరు, కలెక్టర్ ఆ సీటు పేరు. అలాగే అన్ని రకాల ఉద్యోగాలలో సీట్లకి పేర్లు ఉండే, మనుషులకి పేర్లు ఉండవు. మనిషి పేరుతో అక్కడ పని లేదు, ఆ సీటు పేరు ఉంటుంది. అది బ్యాంక్ జాబులో ఇంకేదైనా కానీ అన్ని రకాల ఉద్యోగాలన్నిటికంటే వృత్తులు ఓనర్షిప్ ఉండొచ్చు, పనిచేసేవాళ్ళు ఉండొచ్చు. అంటే వృత్తుల్లో వ్యాపారాలు అలాగే ఉంటాయి, ఓనర్షిప్ ఉండొచ్చు, పనిచేసేవాళ్ళు ఉండొచ్చు. కానీ ఉద్యోగాలన్నింటికి పోస్టులు ఉంటాయి. ఇప్పుడు డ్రైవరు అన్నాం అనుకోండి, మనిషి కాదు, డ్రైవింగ్ చేసేవాడు డ్రైవరు. అక్కడ ఓనరు ఉండొచ్చు, వర్కరు ఉండొచ్చు. అలా ఆధ్యాత్మికతలో గురువులు మహాత్ములు అని ఎవరైనా పిలుస్తున్నారనుకోండి, మాతాజీలని, మీరు ఆశ్చర్యపోబాకండి, అవి పేర్లు, ఆ పోస్టులు పేర్లు. అయితే మనకేంటంటే పూర్వకాలంలో, అంటే పూర్వకాలము అంటే అదేదో అద్భుత కాలం కాదు, మనుషులు చనిపోతారు కొంతకాలం తర్వాత. అలా జనరేషన్స్ ఎప్పుడు కూడా మారుతూ వస్తూ ఉంటాయి. పూర్వకాలం అంటే మనం వెనకటి జనరేషన్స్ అని అర్థం, అంతే, అంతకంటే ఏం లేదు. దేన్ని అసలు గంభీరంగా అర్థం చేసుకోబాకండి, సహజంగా సరళంగా అర్థం చేసుకోండి. పూర్వకాలంలో ఈ ఆధ్యాత్మికత లేదా భక్తి లేదా దైవ మార్గాలకి ప్రత్యేకముగా కొంతమంది ఆ మార్గాల్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. వృత్తి వ్యాపార ఉద్యోగాలు వదిలేసి వాళ్ళు రీసెర్చ్లు చేశారు. రీసెర్చ్ అంటే ఏంటి? ఒక ప్రయోగాలు, పరిశోధన, అన్వేషణ. దాన్ని తపస్సు అని పేరు పెట్టారు. దానికి ఆ రీసెర్చ్ పేరు తపస్సు. తపస్సు ఎలా చేయాలనే లేదు, రీసెర్చ్ అంటే తపస్సే. వాళ్ళు ఒక పరిశోధన చేస్తున్నారు, ఒక ప్రయోగం చేస్తున్నారు, ఒక అన్వేషణ చేస్తున్నారు. ఏంటి అంటే అసలు నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను, అసలు మానవులు ఇలా పుట్టడం చచ్చిపోవటం అనేది ఏంటి అనేది తన మీద తానే పరిశోధించుకుంటున్నాడు. అలాగే తనకి సృష్టికి ఉన్న సంబంధాన్ని పరిశీలిస్తున్నాడు. మామూలు పరిశోధనలు కూడా ఉన్నాయి సైన్స్లో. అవన్నీ కూడా బాహ్య విషయాల మీద ఉంటాయి. అంటే ఈ మట్టిలో ఏముంది, ఆ చెట్టులో ఏముంది, పుట్టలో ఏముంది, గుట్టలో ఏముంది, అంతరిక్షంలో ఏముంది, గోళాల్లో ఏముంది, గ్రహాల్లో ఏముంది, ఒక్కొక్క విషయంలో పదార్థంలో ఏమేమి ఉన్నది, అది మనకు ఎలా ఉపయోగపడుతుంది, అది మనకు ఎలా హాని చేస్తుంది అనేది సైన్స్ ఉన్న ప్రపంచాన్ని పరిశోధిస్తూ ఉంటుంది, అది మనుషులతో సహా. అలా సైన్స్ మనుషులతో సహా అన్నింటినీ పరిశోధించింది. మనుషుల వైపు పరిశోధనలు జరిగినప్పుడు అది మెడికల్ అయింది, వైద్య శాస్త్రం అయింది. దానికి తగ్గ మందులు కూడా వచ్చినాయి. ఇదంతా ఏంటి అంటే మొత్తం ఇక్కడ ఉన్నదాన్ని పరిశీలిస్తుంది సైన్స్. కొత్తగా చేసేది ఏం లేదు. అసలు సృష్టిలో ఏమున్నదో దాన్ని అంతా పరిశీలిస్తుంది. అసలు ఇది ఎలా ఎందుకు ఉంది, ఇందులో ఏమేమి ఉంది, ఇదంతా ఏంటి, దాన్ని వివరించి చెబుతుంది అంతే. అంటే సైన్స్ ఎలాంటిది అంటే రాసేసిన పుస్తకం ఒకటి ఉంది, కొత్త పుస్తకం. అంటే కొత్త పుస్తకము అంటే అర్థం ఏంటి, మనం దాన్ని ఇంకా చదవలేదు. ఒక ఆయన ఒక బుక్ రాసేసాడు, ఆ బుక్ను మనం కొని తెచ్చుకున్నాం చదువుదామని, కానీ మనం ఇంకా చదవలేదు. చదవనప్పుడు లోపల ఏమి రాశాడు ఆయన మనకు తెలుసుదా? తెలియదు. కాబట్టి ఇప్పుడు చదవటం మొదలుపెట్టాం. చదవటం మొదలుపెట్టినాక ఒక పేజీ చదివాం, అప్పుడు ఎంత తెలుస్తుంది? ఒక పేజీనే తెలిసింది. ఇంకా మనం అది 1000 పేజీల పుస్తకం అనుకోండి, ఇంకా మనం తెలుసుకోవాల్సింది 999 పేజీలు ఉంది. ఒక పేజీ అర్థమైంది, అది కూడా మళ్ళీ గమనించాలి మీరు. ఇప్పుడు అదే పుస్తకాన్ని 1,00,000 మంది చదువుతుంటే 1,00,000 మందికి 1,00,000 రకాలుగా అర్థమవుతుంది. అక్కడ ఉన్న వాక్యాలు ఒకటే, అక్షరాలు ఒకటే, రచయిత రాసిన విధానంలో ఆ పుస్తకంలో ప్రింట్ అయింది ఏం మారదు. కానీ అసలు రచయిత భావం ఏంటో కూడా మనకు తెలియదు. రచయితను అడిగితే ఇంకో భావం చెప్పొచ్చు ఆయన, నేను ఈ భావంతో రాశానని. అంటే
అనేక ఉద్దేశాలు భావాలు ఉంటాయి. వాటిని వ్యక్తపరిచేటప్పుడు, భాషలో వ్యక్తపరిచేటప్పుడు అంత భావాన్ని పరిమిత భాషలో వ్యక్తపరచడం అనేటప్పటికీ భాష మళ్ళీ అనేక అర్థాలను సృష్టిస్తూ ఉంటుంది. అనేక అర్థాలు ఎలా సృష్టింపబడతాయి అంటే వ్యక్తి యొక్క తత్వాన్ని బట్టి, అంటే నా తత్వాన్ని బట్టి అది నాకు అర్థమవుతుంది. నా తత్వం ఏంటో అలా నాకు అర్థమవుతుంది. ఇంకొక ఆయన చదువుతున్నాడు అనుకోండి, ఆయన తత్వం ఏంటో ఆయన్ని బట్టి అర్థమవుతుంది. ఆయన గుణాలను బట్టి, ఆయన బుద్ధిని, తత్వం అంటే మొత్తం ఆయన పరిస్థితులను బట్టి. అలా ఎవరు ఎంతమంది ఎక్కడ ఎలా చదువుతుంటే వాళ్ళకి అక్కడ అలా అర్థమవుతూ ఉంటుంది. కానీ అసలు రాసిన రచయితకి అర్థమైంది వేరే ఉండొచ్చు. అంటే దీనికి మీకు ఉదాహరణ ఏంటి అంటే, ఇప్పుడు భగవద్గీత అనేటువంటి గ్రంథం ఉందనుకోండి, విశిష్టకి వ్యాఖ్యానాలు అందరూ రాశారు. అంటే ద్వైత పరంగా వ్యాఖ్యానాలు ఉన్నాయి, అద్వైత పరంగా వ్యాఖ్యానాలు ఉన్నాయి, విశిష్టాద్వైత పరంగా వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఇలా కొన్ని వందల వేల లక్షల వ్యాఖ్యానాలు అనేక భాషల్లో భగవద్గీతకు ఉన్నాయి. ఎవరి వ్యాఖ్యానాలు వాళ్ళు రాశారు. అలా రామాయణాన్ని అనేక రామాయణాలు రాశారు. అంటే ఎందుకు రాశారు? రామాయణం అనేది ఒకటే కదా, వాల్మీకి రాసిందే కంటే మళ్ళీ అందులో రాముడు క్యారెక్టర్ నచ్చి, సీతమ్మ క్యారెక్టర్ నచ్చి, ఆ కథ నడుస్తున్న విధానం నచ్చి, ఆ కథలు ఈ కథలు కూడా జోడిస్తే ఇంకా ప్రజలకు బాగా అర్థమవుతుందని అందులో మంచిని పెంచడానికి అనేక రకాలుగా తీసుకెళ్లారు. అందులో బాగా ప్రఖ్యాతిగాంచింది రామచరితమానస్, తులసీదాస్ గారు రాసింది. యాక్చువల్గా వాల్మీకి రామాయణం కంటే ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది అది. దాని తర్జుమాలు మళ్ళీ అన్ని చోట్లకి వెళ్ళినాయి. అంటే ఎప్పుడు కూడా ఒక మంచిని చెబుదామని ఎవరైనా ప్రయత్నిస్తుంటే ఆ మంచికి ఇంకా మంచిని కలిపి చెబుదాం అని ప్రయత్నించే వాళ్ళు మళ్ళీ వస్తూ ఉంటారు. ఇప్పుడు కాలంలో జరిగేది అదే. ఎవరు విశ్లేషణలు వారుకుంటే గ్రంథం ఒకటే ఉండొచ్చు. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞానము లేదా ఎటువంటి బోధైనా ఎవరో ఇంతకు ముందు చెప్పిందే. ప్రపంచంలో ఎవరెక్కడ మాట్లాడుకుంటున్నా ఎవరో ఇంతకు ముందు చెప్పిందే. అయితే అసలు ఈ ఆధ్యాత్మికత, దైవీ మత మార్గాలు ఎలా ఏర్పడినాయి అంటే అనేక మంది ప్రజలలో కొంతమంది అసలు సృష్టిని అన్వేషించారు. అంటే ఉన్న వాటిని అన్వేషించారు. ఇందాక చెప్పాక ఒక పుస్తకం చదువుతున్నాం, అందులో అన్వేషణ అంటే కొత్తదేం కాదు. సృష్టి అనే ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో చదువుకుంటూ వెళ్తుంది సైన్స్, అంతే, ఇంకేం లేదు. ఒక మనిషి పుస్తకంలో పేజీలను ఎలా చదువుకుంటూ వెళ్తాడో సైంటిస్టులు అలా చదువుకుంటూ వెళ్తున్నారు. ఒక పుస్తకం అనేక మందికి ఎలా అర్థమవుతుందో సైంటిస్టులు చదువుకుంటూ వెళ్లే వాళ్ళకి అనేక మందికి అనేక రకాలుగా అర్థమవుతుంది. అందుకే మీరు గమనిస్తే ఒకళ్ళు చెప్పిన విషయాన్ని ఒకళ్ళు ఖండిస్తూ ఉంటారు, కొంతమంది బలపరుస్తూ ఉంటారు. పూర్తిగా ఏ విషయాన్ని, అది భౌతికమైన, ఆధ్యాత్మికమైన, మతపరమైన, దైవీపరమైన, పూర్తిగా ఒకే విషయాన్ని ఎప్పుడూ మొత్తంగా ప్రపంచం అంతా అంగీకరించలేదు. దాన్ని ఖండించే వాళ్ళు ఉంటారు. కారణం ఏంటి అంటే అది అర్థమయ్యే విధానము, మనం అర్థం చేసుకునే విధానము. అందుకని ఇక్కడ ఇదంతా ఎందుకు చెబుతుంటే ఏ గొప్పతనం లేదు. ఉన్న విషయాన్ని, సృష్టిని పరిశీలించిన వాళ్ళని సైంటిస్టులు అన్నాం, మనిషితో సహా. ఉన్న సృష్టిని ఉన్నట్టు పరిశీలించారు వాళ్ళు. అప్పుడు మనిషి వైపు వచ్చిన పరిశీలన వైద్యమైంది. మనిషికి కావలసిన అనేక వస్తువుల్ని సృష్టి నుంచి ఎలా తయారు చేసుకోవచ్చు, వేలాది, లక్షలాది, కోట్లాది వస్తువులు తయారు చేశారు. భోగ వస్తువులు కావచ్చు, అవసర వస్తువులు కావచ్చు, లగ్జరీస్ కావచ్చు, నెసెసిటీస్ కావచ్చు, ఏదైనా కానివ్వండి. ఇది ఒక విభాగం. కొంతమంది అంటే ఈ విభాగంలో అనేక మంది అనేక పరిశోధనలు చేశారు. ఇంకా అనంతం అన్నమాట అది. ఇంకా ఎంతమంది ఎన్ని పరిశోధనలు చేశారంటే అనంతం. అందుకని సైన్స్ ఎప్పుడు అనంతమే. అనేక రకాలుగా అనేక మంది అనేక ప్రయోగాలు చేస్తుంటారు. కొంతమంది వృక్షాల మీద చేస్తుంటారు, కొంతమంది జంతువుల మీద చేస్తుంటారు, కొంతమంది మనుషుల మీద చేస్తుంటారు, కొంతమంది భూమి మీద చేస్తుంటారు, కొంతమంది పంచభూతాలలో ఒక్కోదాన్ని ఎన్నుకొని చేస్తుంటారు, కొంతమంది గ్రహగోళ నక్షత్రాల మీద చేస్తుంటారు, కొంతమంది అంతరిక్ష శాస్త్రం మొత్తం చేస్తుంటారు. అంటే ఏది ఒక్క మనిషి సంపూర్ణంగా చేయలేడు, ఎందుకంటే అతని ఆయుష్ సరిపోదు. ఎందుకని సృష్టి అనంతం, ఇక్కడ విషయాలు అనంతం.
ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది ఎప్పటికే ఉంటానే ఉంటుంది. అయితే అది తరతరాలకి అందించబడుతూ ఉంటుంది. తరతరాలకి ఎలా అందించబడుతూ ఉంటుంది అనేది కూడా సహజ విషయంగా గమనించాలి. ఇందులో అద్భుతాలు ఏమి ఉండవు. ఇప్పుడు మన తండ్రులు ఉన్నారు, మనం పిల్లలకు పుట్టాం. మన తండ్రులు మనము కలిసి 50-60 సంవత్సరాలు కలిసి బతుకుతాం. కానీ మన తల్లిదండ్రులు మనకు ముందు 25-30 సంవత్సరాల ముందు పుట్టారు. అంటే 25-30 సంవత్సరాల ముందు నుంచి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులతో ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులతో వాళ్ళు 50-60 ఏళ్ళు కలిసి ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వీళ్ళు జ్ఞానాన్ని సేకరించుకున్నారు. మళ్ళీ వీళ్ళు మనకి జ్ఞానం అందించారు. అలా ప్రతి తరము ముందు తరంతో అంటే తల్లిదండ్రుల తరంతో 50-60 సంవత్సరాలు కలిసి ఉంటుంది. అలా జ్ఞానం ట్రాన్స్ఫర్ అవుతూ వస్తుంది 50-60 సంవత్సరాల్లో. మళ్ళీ కొత్త అన్వేషణలు ఉంటాయి. మళ్ళీ అవి కూడా కలిసి ఇప్పుడు కొత్త అన్వేషణ మళ్ళీ మనం చేసామనుకోండి, మన తల్లిదండ్రుల నుంచి వచ్చిన మనకు అందిన జ్ఞానాన్ని మళ్ళీ మనం కొత్తగా అన్వేషించి దాని జ్ఞానాన్ని కలిపి మన పిల్లలకు అందించాం. మళ్ళీ వాళ్ళు దాని జ్ఞానాన్ని కలిపి వాళ్ళ పిల్లలకు అందిస్తారు. అలా జ్ఞానం పెరుగుతూ వెళ్తుంది ఇప్పుడు అన్ని విషయాల్లో, భౌతిక విషయాల్లో, దైవీపరమైన విషయాల్లో. అయితే ఇక్కడ భౌతిక విషయాలు అనంతం. అందుకని సైన్స్ అనేది అంతా కూడా ఉన్న దానిని పరిశీలిస్తుంది, ఉన్న పుస్తకాన్ని చదువుతుంది. కానీ చదవనంత వరకు ఆ పుస్తకం ఏముందో మనకు తెలియదుగా. చదివిన వాళ్ళకు కూడా పుస్తకం అంతా ఒకే రకంగా అర్థం అవుతుందిగా. ప్రతి పేజీ ఇంకోలా అర్థమవుతుంది. 1000 మంది చదివితే 1000 రకాలుగా అర్థమవుతుంది. అందుకని ఎవరికి అర్థమైన విధానంలో వాళ్ళు చెబుతారు. ఇది ఖండించటం కాదు, కూడా ప్రార్థమైంది. అందులో అసత్యాలు అన్ని రకాలుగా అర్థమైనాయి. కాబట్టి అక్కడ ఒకవైపు వెళ్ళిపోవటం, ఒకవైపు మొగ్గు చూపడం అనేది ఎప్పుడూ కూడా పరిమిత భావనలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తారు. సంపూర్ణత అర్థమైన వాళ్ళు ఏ వైపు మొగ్గు చూపరు. అందరూ చెప్పేది వింటారు. అందరూ చెప్పేది వింటాం, అన్నీ వింటాం. అందులో మనకు ఉపయోగపడేవి తీసుకుంటాం. అది భౌతికంలో బ్రతకడానికైనా, భౌతిక తెలివితేటలకైనా, భౌతిక జీవితానికైనా, భౌతిక అవసరాలకైనా, దైవీపరమైన విషయాలకైనా. కొంతమంది చేసిన రీసెర్చ్ ఏంటంటే, అసలు నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఈ మనుషులందరూ ఎందుకు పుడుతున్నారు, చచ్చిపోతున్నారు, ఈ చెట్లన్నీ ఎందుకు వస్తున్నాయి, చచ్చిపోతున్నాయి, అసలు మొత్తం సృష్టి అంతా పుడుతున్నట్టుంది, నశించిపోతున్నట్టుంది, దీనికి కారణం ఏంటని వాళ్ళు అలా అన్వేషించారు. వాళ్ళు భౌతికంగా అన్వేషించాలి, అంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా అన్వేషించకుండా దాని మూలం ఏంటి అనేటువంటి అన్వేషణ చేశారు. అంటే మూల అన్వేషణ అన్నప్పుడు ఇప్పుడు ఒక చెట్టును చూస్తున్నాం అనుకోండి, మనకి చెట్టు కనపడుతూ ఉంది, చెట్టు మొత్తం కనపడుతూ ఉంది, అలాగే సృష్టి మొత్తం కనపడుతుంది. కానీ చెట్టుకు మూలం ఏంటి? భూమి అడుగునున్న వేళ్ళు. ఆ వేళ్ల నుంచే చెట్టు బతుకుతుంది. వేళ్ళు నరికేస్తే చెట్టు చచ్చిపోతుంది. వేరు పురుగు పట్టింది అంటారు. అంటే భూమి అడుగున వేరుకి పురుగు పట్టి వేళ్ళని తినేసింది. అప్పుడు పైన చెట్టు ఎండిపోయి చచ్చిపోద్ది. మనకేం జరిగిందో తెలీదు. అది రైతులకు తెలుస్తుంది వేరు పురుగు పట్టిందని, మామూలు వ్యక్తులకు తెలియదు, అందులో జ్ఞానం లేని వాళ్ళకి తెలియదు. ఇక్కడ మూలము అంటే ఇలా సృష్టి మొత్తం కనపడుతుంది. కానీ ఈ సృష్టి ఇలా ఉండటానికి, ఇలా ఉత్పత్తి అవ్వడానికి, నశించిపోవటానికి, మధ్యలో సృష్టిలా జీవితంగా సాగటానికి మూలమేంటి అన్నప్పుడు వాళ్ళనే వాళ్ళు అన్వేషించుకోవాల్సి వచ్చింది. మరి మూలం నాది, నేనే కనుక్కోవాలిగా. ఆ అన్వేషణే ఆధ్యాత్మికత అని పేరు వచ్చింది. ఎందుకని అది కనపడేది కాదు, మూలం కనపడేది కాదు, చెట్టు మూలం కనపడదుగా. కానీ మూలం ఉన్నమాట నిజమేగా, ఆ మూలం నుంచి చెట్టు బతుకుతున్నమాట నిజమేగా. అలాగే మొత్తం సృష్టి అనేటువంటి దానికి మూలమేంటి అన్నప్పుడు ఎవరికి వాళ్ళు ఆ పరిశోధనలు చేసిన వాళ్ళు అందించింది ఆత్మజ్ఞానము. అది ఆధ్యాత్మికత. అది పరిమితత్వం కాదు, మొత్తం మూలం తెలిసిపోయింది. నా మూలాన్ని నేను వెతికితే మొత్తానికి ఇదే మూలం అని తెలిసింది. అలా మూలాన్ని కనుక్కున్నారు. అంటే కనపడని దానిని అన్వేషించారు. కనపడుతున్న దాని ఆధారంగా, ఈ కనపడుతున్న అన్నింటికీ ఆధారమైన కనపడింది ఏంటి? ఎందుకంటే కనపడేవన్నీ మనుషులు కానీ, వృక్షాలు కానీ ఏమైనా కొంతకాలం ఉండి మళ్ళీ కొంతకాలం తర్వాత ఉండకుండా పోతున్నాయి, మరణం. మళ్ళీ కొంతకాలం ఉండటం అంటే ఏంటి? పుట్టుక. అంతకు ముందు కూడా లేవు ఇవి. ఈ ప్రాసెస్ ఏంటి అసలు? ఈ కథలకంతా ఏంటి?
ఈ జీవితం అని పిలువబడే కదలిక అంతా ఏంటి? నిరంతరం సృష్టిలో చలన ప్రక్రియ ఏంటి? అది నిరంతరం మారిపోతూ సాగిపోవటం ఏంటి అని కనుక్కున్నప్పుడు మూలమునకు వాళ్ళు కనుక్కున్న ఆన్సరాలకు ఒకటి వచ్చింది, శక్తి అని పేరు పెట్టారు. ఆ శక్తి ఏంటి అన్నప్పుడు మనిషిలో అంటే మూలాన్ని కనుక్కోని వాళ్ళకి, నేను మనిషిని అని భావించుకుంటున్న వాళ్ళకి ప్రాణశక్తి అని చెప్పారు. అన్నింటికీ పేర్లేగా. ఇప్పుడు వైద్య శాస్త్రము పేరు కాదు, ఇందులో ఏ గొప్పతనం లేదు, పేర్లు అవన్నీ. చదువుకుంటే డాక్టరు అనేది వ్యక్తికి సంబంధించింది కాదు, పోస్ట్ అది. చదువుకున్న వాళ్ళు డాక్టరు, ఇంకొకటి ఏదో చేసేవాళ్ళు యాక్టరు. అక్కడ మనుషుల పేర్లతో సంబంధం లేదు. అలాగే మహాత్ములు, గురువులు, ఈ పేర్లేని మీరు సంభ్రమాశ్చర్యాలకు లోను కాకుండా జస్ట్ అవి పేర్లు అంతే. అవి ఎవరికి పడితే వాళ్ళు తగిలించేసుకుంటున్నారు. అందుకని చెబుతున్నా, ఒక సామాన్యతను సామాన్యతగానే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇలా శక్తిని కనుగొన్న వాళ్ళు మనిషిలో లేదా ఒక చెట్టులో పరిమితంగా చెప్పదలిచినప్పుడు ప్రాణశక్తి అన్నారు. మరి ఈ ప్రాణశక్తికి ఆత్మశక్తికి డిఫరెన్స్ ఏంటి అంటే, డిఫరెన్స్ అనేది అసలు ఏమీ లేదు అని చెప్పారు. మరి ప్రాణశక్తికి ఆత్మశక్తికి డిఫరెన్స్ ఏంటి అన్నప్పుడు అసలు డిఫరెన్స్ ఏమీ లేదు అని చెప్పారు. నువ్వు ఒక వ్యక్తిగా పరిమితంగా అడుగుతున్నప్పుడు, లేదా ఒక చెట్టుగా దాన్ని పరిమితంగా అడుగుతున్నప్పుడు, ఒక జీవిగా దాన్ని పరిమితంగా అడుగుతున్నప్పుడు, పరిమిత భావనలో దాని పేరు ప్రాణశక్తి అని చెప్పాం. ఎందుకంటే పరిమితంలో ఉన్న వాళ్ళకి, శరీర భావనలో ఉన్న వాళ్ళకి తెలియదు కనుక ప్రాణశక్తి అని చెప్పాం. అది ఆ ప్రాణశక్తి సృష్టి మొత్తానికి ఆధారంగా ఉన్నటువంటి శక్తి. అప్పుడు దాన్ని ఆత్మశక్తి అన్నాం, అంతే. తేడా ఏం లేదు, రెండో ఒకటే. ఆ శక్తి విడివిడిగా ముక్కలు ముక్కలుగా లేదు, ఉన్నదంతా ఏకశక్తే. ఇలా సృష్టిగా మనకి విడివిడిగా అనిపిస్తున్నది, కానీ అలా కూడా లేదు. మన భావనలో మనం సరిగ్గా జ్ఞానాన్ని గ్రహించకపోవటం చేత అన్ని వేరు వేరు అని అనుకుంటున్నాం. వేరుగా ఉన్న అన్నిటికీ ఆధారత ఒకటే అనేది వాళ్ళు కనుక్కున్నారు. ఆత్మ అని పేరు పెట్టారు కాబట్టి ఆ ఆత్మ ఎంత ఉంది అంటే అనంతము, మొత్తం ఉన్నదంతా అదే. అందుకని ఎంత ఉందంటే మహాత్మ అంటే అనంతంగా ఉన్న ఆత్మ. అందుకని వాళ్ళు మహాత్ములు అని, అయ్యో ఈ సత్యాన్ని కనుక్కున్నారు కదా అని అక్కడ ఆ పేరు వచ్చింది. మహాత్ములు అంటే వాళ్ళు, మహా అంటే అనంత ఆత్మను అర్థం చేసుకున్న వాళ్ళు, అనుభవించిన వాళ్ళు, ఆ జ్ఞానాన్ని పొందిన వాళ్ళు. ఇదంతా జ్ఞానమే, చదువే. అక్కడి నుంచి ఇంకా ఇప్పుడు ఎవరైతే ఆ మహాత్మ కోసం ప్రయత్నించారో, లేదా ప్రయత్నిస్తున్నారో, లేదా ప్రయత్నించి దాన్ని తెలుసుకుని జీవన్ముక్తులై నిశ్శబ్దంగా ఆ ఆత్మతత్వానికి తగ్గట్టు సాధనలు చేసుకుంటూ ఎక్కువ మౌన జీవితం గడుపుతూ ప్రశాంతంగా ఉన్నారు, వాళ్ళని మునులు అన్నారు. సాధనలో ఉన్నా, సాధన చేస్తున్నా, లేదా పొందేసి ప్రశాంతంగా ఉంటున్నా వాళ్ళే మునులు అన్నారు, లేదా మహర్షులు అన్నారు. అంటే మౌనము ముని అనేదానికి సూచన, అంటే పేరు అంతే. ముని అనేదంటే ఏముందంటే మౌనం ఉంది. ఇప్పుడు మహర్షులు అన్నప్పుడు ఋషి అంటే రుజువు. రుజువు అంటే ఏంటి? సత్యము. సత్యమును తెలుసుకున్నవాడు మళ్ళీ మొదటిదే మహాత్మ. అందుకని మహర్షి అని పిలిచారు. ఆ సత్యం కోసం అన్వేషించేవాళ్ళు కావచ్చు, సాధకులు కావచ్చు, అంటే ఆ మార్గం వైపు ఎవరు వచ్చినా, దానికోసం నిజాయితీగా ఎవరు ప్రయత్నించుకుంటున్నా, దాన్ని మొదలుపెట్టిన కాడి నుంచి దాన్ని పొందేసి జీవించి శరీరం వదిలే వరకు జీవించి అందరినీ మహర్షులు అన్నారు. అందులో మొదలుపెట్టిన వాడెవడు, సాధన చేస్తున్న వాడెవడు మనకు తెలీదు. వాళ్ళందరూ మహర్షులే. ఆ ప్రయత్నానికి వెళ్ళిపోతున్నారు. ఆ రుజు ప్రవర్తనని, ఆ మహాసత్యాన్ని తెలుసుకోవడానికి వెళ్ళిపోయారు, మహర్షులు అన్నారు. ఇలా మహాత్ములు, మునులు, మహర్షులు అనేక రకాల పేర్లు అలా వచ్చినాయి. ఇప్పుడు అవధూతలు అంటాం. అవధూతలు అంటే ఏంటో తెలుసా? అవధి అంటే పరిధి, ఒక పరిధి. ఇప్పుడు మనం మనిషిగా నాకు ఈ పరిధి, నేను ఇంతే అనుకుంటాం. అలా సృష్టిగా ఈ ఒక పరిధిలో చూస్తాం. అన్నిటికీ పరిధులు ఉంటాయి, అంటే ఒక పరిమితి ఉంటుంది, పరిమితత్వంతో చూస్తాం. పరిమితత్వపు పరిధులు దాటేసిన వాళ్ళు అవధూతలు. అవధి దాటిన వాళ్ళు అవధూతలు. అంటే అనంత సత్యాన్ని వైపు వెళ్ళిపోయారు, దాటేశారు.
ఆ మార్గంలో ప్రయాణిస్తున్నా, ఆ మార్గంలో సాధన చేస్తున్నా, ఆ మార్గంలో వెళుతున్నా వాళ్ళని అవధూతలని పిలుస్తారు. వాళ్ళు పొందారో పొందలేదో తెలియదు మనకి. అక్కడ క్లారిటీ ఉండాలి మీకు. ఇప్పుడు అవధూత అనగానే పొందేశారు, మహర్షి అనగానే పొందేశారు, ముని అనగానే పొందేశారు, మహాత్ముడు అనగానే పొందేశారు అనుకుంటే మనం అందరం పప్పులో కాలేసినట్టే. ఆ మార్గంలో అందరికీ ఆ పేరు వస్తుంది. ఆ మార్గంలో అంతే. ఇప్పుడు చదువుకుంటున్నప్పుడు ఏం చదువుతున్నావు అంటే డాక్టర్ అంటాడు, ఏం చదువుతున్నావు ఇంజనీర్ అంటాడు. అప్పుడు చదువు మొదలుపెట్టినప్పుడే ఇంజనీరింగ్ వాళ్ళు, ఇంజనీర్లే. చదువు మొదలుపెట్టినప్పుడే డాక్టర్లు, దాని పేర్లు. అలాగే గురువులు అన్నప్పుడు ఎవరైతే వాళ్ళు తెలుసుకున్న విషయాలను ఇతరులకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారో, కొంతమంది శాంతం పొందక ముందు కొద్దిగా తెలుసుకుంటారు. ఆ కొద్దిగా తెలుసుకున్న వాళ్ళని ఇంకోళ్ళకి చెప్పేస్తుంటారు. ఆ గురువుల్లో మళ్ళీ తాము తెలుసుకున్న కొద్దిగా ఇతరులకు అప్పుడప్పుడే చెప్పేస్తూ వెళ్ళేవాళ్ళు ఉంటారు. కొంతమంది పూర్తిగా తాము ఆ సత్యాన్ని పొంది తెలుసుకొని అప్పుడు ఇతరులకు చెప్పేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనకు ఆత్మజ్ఞానం చదువు ఎలా వచ్చిందంటే, అలా పూర్తిగా దాన్ని పొందేసినటువంటి జీవన్ముక్తులైనటువంటి అవధూతలు, మహర్షులు, మహాత్ములు, వీళ్ళు పూర్తిగా పొందిన వాళ్ళు, పూర్తిగా ఆత్మానుభవం పొందిన వాళ్ళు చెప్పినప్పుడు వచ్చిన గ్రంథాలు ఇవి. వాటిని పాటిస్తున్నాం. అలా చెప్పేటప్పుడు వాళ్ళని గురువులు అన్నారు, వాళ్ళ దగ్గర నేర్చుకునేటువంటి వాళ్ళని శిష్యులు అన్నారు. ఇప్పుడు ఈ మార్గంలో మళ్ళీ ఏమవుతుంది, పూర్తిగా తెలిసి చెప్పేవాడిని గురువు అనాలి. కానీ కొంతమంది కొంత తెలుసుకొని వెళ్తూ ఆ కొంతని పక్క వాళ్ళకి చెబుతూ వెళ్ళిపోతుంటారు. అలా శిష్యుల్ని ఏర్పాటు చేసేసుకుంటూ ఉంటారు. వాళ్ళకు పూర్తిగా తెలియదు. వీళ్ళు మిడిమిడి జ్ఞాన గురువులు కాబట్టి వాళ్ళ పాలన పడ్డారనుకోండి, స్టోరీ క్లోజ్. ఎందుకని వాళ్ళకే తెలియదుగా. అటువంటి వాళ్లే సిద్ధాంత రాద్ధాంతాలు క్రియేట్ చేస్తారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఎలా నిజమైన గురువులు ఎవరో తెలుసుకోవాలంటే ఒకటే విధానం ఏంటంటే, ఏ కొత్త దాన్ని సృష్టించడం. ఎందుకని అతను తెలుసుకుంది పాతదే. ఇప్పుడు ఆత్మానుభవం అనుకోండి, పాతదే కదే. దాన్ని ఇంతకు ముందు మహాత్ముల నుంచి వస్తుందే కదే. వాళ్ళు ఏ రీతిలో అందించారో, ఏ రీతిలో వాళ్ళు అందించిన రీతిలో వీరు తెలుసుకున్నారో అలాగే చెబుతారు అంతే. దాన్నే మార్పులు చేర్పులు చేయరు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కొత్తవి సృష్టించే వాళ్ళందరూ కూడా సిద్ధాంత రాద్ధాంతాలు క్రియేట్ చేసే వాళ్ళందరూ మిడిమిడి జ్ఞాన గురువులు. వాళ్ళకి తెలియదు, సంపూర్ణత్వాన్ని వాళ్ళు పొందలేదు. వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా, మీరు మాతాజీలు అనొచ్చు, గురువులు అనొచ్చు, ఏదైనా అనొచ్చు. కారణం ఏంటి అంటే అది కొత్తది కాదు, అసలు అది పాతదే. ఎంత పాతదే అంటే సృష్టి అంత పాతదే. అది ఎంత కొత్తదే అంటే ఎప్పటికీ కొత్తదే. అదేగా ఉన్న శక్తి అంత అదేగా. అందుకని నేను చెప్పేటప్పుడు కొత్తగా ఏం చెబుతావు, ఆ పాతదాన్నే చెప్పాలి. అదే ఎప్పటికీ ఉంది, అదే కొత్తదే. అందుకే దానికి సనాతనం అనే ఒక పదాన్ని సూటబుల్గా పెట్టారు. ఏంటంటే ఎప్పుడూ ఉన్నది అదే. దానికి కాలభేదం లేదు. కాలభేదం మనిషికి ఉంది, గతము, ప్రస్తుతము, భవిష్యత్తు అని. కానీ సత్యమునకు లేదు, ఎప్పుడు ఉన్నది అదే. కాబట్టి ఆ ఉన్న సత్యమును కనుక్కొని కాలభేదము లేనటువంటి సత్యమును కనుక్కున్నప్పుడు కాల పరిమితిలో, కాల భావనలో ఉన్న మనిషికి చెప్పడానికి ఏర్పరచబడినటువంటి పదము సనాతనము. సనాతనము అంటే అతి పురాతనమైనది, ఎప్పటికీ అత్యంత నవీనమైనది. ఎందుకని ఉన్నది ఒకటేగా, దానికి కాలభేదం లేదుగా. అదే అనంత ఆత్మశక్తి, అదే ఆత్మజ్ఞాన చదువు. ఇప్పుడు కొత్త సిద్ధాంతాలు, కొత్త దేవుళ్ళు, కొత్త మతాలు, కొత్త విధానాలు సృష్టించే వాళ్ళందరూ కూడా ఆ పరిపక్వత లేని వాళ్ళు. ఆ పరిపక్వత ఉన్నవాళ్ళు అసలు ఏ కొత్తది సృష్టించరు. ఎందుకని అదే అత్యంత పాతది, అదే అత్యంత నవీనమైంది. ఈ కొత్తవి సృష్టించే వాళ్ళందరూ కూడా అనుభవ జ్ఞానము లేకుండా, ఆ సంపూర్ణతని పొందకుండా గురువులు అయిపోవాలి, మహాత్ములు అయిపోవాలనే తాపత్రయంతో ప్రజల సమూహాలను సమకూర్చుకోవాలన్న భావనలో అన్ని మతాలలో చెలరేగిపోతున్నారు అంతే.
వాళ్ళే ప్రచారకులు. మంచోళ్ళు ఉండరంటే మంచోళ్ళు అయితే మనం ఎందుకు చెప్పుకుంటాం? 90% మంచోళ్లే ఉంటారని చెప్పాను. కానీ వాళ్ళు కొత్త కొత్త సిద్ధాంత రాద్ధాంతాలు తయారు చేయరు. ఉన్న వాటి ద్వారానే వాళ్ళు తెలుసుకున్నారు. ఇప్పుడు ఒక ఆయన మన తరంలో ఒక ఆయన మోక్షాన్ని పొందాడు, ఆత్మానుభూతిని పొందాడు అనుకుందాం. ఆయన ఎలా తెలుసుకున్నాడు దాన్ని? అప్పటికున్న మార్గాల ద్వారా. ఇప్పుడు రమణ భగవానులు నేను అనంత ఆత్మస్వరూపుడును అని చెప్పారు. ఓ నిసర్గదత్త మహారాజు నేను అనంత ఆత్మస్వరూపుడును అని చెప్పారు. ఓ రామకృష్ణ పరమహంస నేను అనంత ఆత్మస్వరూపుడును అని చెప్పారు. వీళ్ళు ఎవరైనా అది ఎలా పొంది ఉంటారు? అప్పుడుకున్న మార్గాల ద్వారానేగా. అందుకే మీరు చూడండి, వాళ్ళు ఏ కొత్త మార్గం తయారు చేయాలి, ఉన్నదే చెప్పారు. అప్పటి వరకు ఏం సాగుతున్నాయో ప్రపంచంలో వాటినే ముందుకు నడిపించారు అంతే. వాటికి విరుద్ధంగా కొత్త కొత్త పనులు చేసి కొత్త కొత్త పేర్లు పెట్టి కొత్త కొత్త రకాలు సృష్టించే వాళ్ళందరూ కూడా మిడిమిడి జ్ఞానమే. ఎందుకని? ఉన్నది ఒకటే, అది పాతదే, అదే అత్యంత కొత్తదే, అదే సత్యము. సత్యమునకు పాతది కొత్తది అనేది ఉండదు, ఉన్నదంతా అదే. అందుకని దీన్ని అర్థం చేసుకోండి ముందు. అందుకని మీరు అర్థం చేసుకోమని ఎందుకు చెబుతున్నానంటే, ఇవన్నీ గొప్పతనాలుగా అసహజంగా జీవించే ప్రవర్తనలకు మనం అలవాటు పడకూడదు. ఇదంతా విషయపరంగా చెప్పుకుంటున్నాం తప్ప, ఉన్నదంతా ఒకటే సత్యమైనప్పుడు మొత్తం సృష్టి అంతా మానవులందరూ ఒకటే. ఇప్పుడు నేను గురువుని ఎలా అవుతాను? నేను గురువుని అని నేను అనుకున్నాను అంటే నేను గురువునని భావించుకుంటున్న అహంకారం నాకుంది, నాకు తెలుసు అన్న అహంకారం నాకుంది, మీకు తెలియదు అన్న అహంకారం నాకుంది. అసలు తెలుసు తెలియకపోవడం అనేది ప్రశ్నే కాదు. ఉన్నదంతా అనంత ఆత్మశక్తి, ఆ ఒక్క శక్తి అయితే, ఆ ఒక్క శక్తి ఈ సమస్తము అయితే, నిజంగా నాకు తెలిస్తే నేను గురువునన్న భావన అసలు నాకు పుట్టదు. ఉన్నదంతా ఒకటే అని భావన పుడుతుంది. ఇంకొకళ్ళు నేను శిష్యులుగా చూడలేను, నేను చెప్పొచ్చు. అయితే అక్కడ శిష్యుడు నన్ను గురువు అనుకోవచ్చు, అది వేరే విషయం. ఎందుకంటే వాడికి తెలియదు కనుక, వాడు అనుభవం పొందలేదు కనుక. ఆ విధానానికి గురు శిష్యులు అనే విధానానికి పేరు పెట్టారు అంతే తప్ప గురువులు మేము గురువులు అనుకున్నారంటే వాళ్ళు మనకు బరువులు అని అర్థం. చాలా సింపుల్ ఇది. గురువులు ఎవరైనా సరే స్త్రీలా పురుషులా కాదు, ఆ మార్గానికి వచ్చి ఆ గురుత్వమును స్వీకరించి ఆ గురుత్వములో వాళ్ళు హైయెస్ట్గా జీవిస్తూ మేము గురువులము మీరు శిష్యులు అని అంటున్నారు అంటే వాళ్ళు గురువులు కాదు, మానవాళికి బరువులు. వాళ్ళవి బోధలు కాదు, అవి బాధలు. పంజరంలో చిలకల్లా చిక్కుకుపోతారు, ఎప్పటికీ మీరు అందులోంచి బయటకు రాలేరు. జూలో జంతువుల్లో అక్కడే ఉంటారు, ఇక అందులో తిరగాల్సింది. మీరు ఇరుక్కుపోయి ఉంటారు, మీ జీవితాలు త్రిశంకు స్వర్గాలు అయిపోతాయి. ఎందుకని దానికి చక్కగా చెబుతున్నా. ఒకవేళ అనంత ఆత్మజ్ఞానము అనేటువంటి పాయింట్ ఆత్మశక్తి కాకపోయినా పోనీ ఇంకో మతంలో దేవుడు అనుకుంటారు, ఇంకో మతంలో దేవత అనుకుంటారు. ఆ దేవుడు కనపడ్డు దేవత కనపడ్డు, పోనీ ఆ దేవుడు దేవత శక్తివంతులు. అప్పుడైనా సృష్టి మొత్తం ఒకళ్ళకి సంబంధించిందేగా. ఆత్మశక్తి పరంగా సృష్టి అంతా ఆత్మశక్తి శక్తికి సంబంధించింది, ఒకటే ఉంది అక్కడ. ఉన్నవన్నీ ఆ శక్తే. కాబట్టి శక్తిలో లోటుపాట్లు ఎలా ఎత్తుకుతాం? కాబట్టి భావనలో తక్కువ ఎక్కువ భావన ఉండదు. అలాంటి భావన ఉన్నది అంటే వాళ్ళు గురువులు కాదు, బరువులు. వాళ్ళ బోధలు కాదు, బాధలు. అందుకే బాధ గురువులు అనే పేరు కూడా వచ్చింది ఆధ్యాత్మికతలో. వాళ్ళు ఇరికేం చేస్తారు మనుషుల్ని, కొత్త కొత్త సిద్ధాంత రాద్ధాంతాలు తయారు చేస్తారు, ప్రజల్ని మభ్యపెట్టేస్తారు. అయితే మభ్యపడేవాడు ఎవడో? ఆశ ఉన్నోడు మభ్యపడతాడు. మామూలు వాళ్ళు ఎందుకు మోసపోతారు? ఆశ ఉన్నోడే ఎప్పుడు మోసపోతాడు. ఇప్పుడు ఎవరు మభ్యపెడతారు? ఇప్పుడు నన్ను మభ్యపెట్టలేరు, వింటున్న ఇవి అంగీకరించి సాగుతున్న మిమ్మల్ని మభ్యపెట్టలేరు. కోరికలు ఉన్నోళ్ళు, ఆశలు ఉన్నోళ్ళు, అత్యాశలు ఉన్నోళ్ళు, దురాశలు ఉన్నోళ్ళు వాళ్ళు పాలన పడతా ఉంటారు. అది దాంతో మనకు ప్రాబ్లం ఉంది. భౌతికంలో కూడా అలాంటి మోసాలు బోర్డులు ఉంటాయి. బ్యాంకులు ఎత్తేసారు, ప్రైవేట్ బ్యాంకులు పెట్టి ఎంతోమంది ఎత్తేసారు, చిట్టి పాటలు పెట్టి ఎంతోమంది ఎత్తేస్తుంటారు. ఆర్థికపరమైన నేరాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. కానీ మనం వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు కడితేనే కదా ఆర్థిక పరంగా మోసపోయేది. లేకపోతే మనం ఎందుకు మోసపోతాం? అంటే ఆశ ఉన్నోడు మోసపోతాడు, ఒకటే సామెతది. అది ఎక్కడైనా అంతే, భౌతికమైనది ఆధ్యాత్మికమైనది. అందుకని విషయానికి చెబుతున్నా. అలాంటప్పుడు ఇదంతా ఒకటే అయినప్పుడు ముందు అసలు అంతా అన్నది తీసిపారేయండి.
ఇప్పుడు ఆధ్యాత్మికతలో కూడా నిజమైన గురువులు అనుసరణ ఏంటి అంటే వాళ్ళు ఏ కొత్త సిద్ధాంతరార్థాంతాలు చెప్పరు. అన్ని మతముల సారము, అన్ని మార్గముల సారము, అన్నింటి సారము ఒకటే, మనిషికి ఉపయోగపడేది ఒక్క విధంగానే. ఏంటి అంటే నేను మనిషిగా ఉన్నాను, నేను బ్రతికేటప్పుడు మంచిగా బతకాలి. నా జీవితం 100 ఏళ్ళు ఇక్కడ జీవిస్తాను, 100, 90, 80, 70 ఏదైనా కానివ్వండి, మనుషుల మధ్య మనుషులతోనే నేను జీవించాలి. కనుక మంచిగా జీవించాలి, మనుషుల్ని ఎవరిని బాధ పెట్టకూడదు, నేను బాధపడకూడదు, అలా జీవించాలి. అటువంటి బోధని మతములు, మార్గములు, విధానములు, పద్ధతులు అన్నీ అందిస్తాయి. అలా నువ్వు మంచిగా జీవించడానికి అవసరమైనటువంటి బోధన అందిస్తూ ఉంటే వాళ్ళంతా మహాత్ములే, గురువులే అని నమ్మచ్చు. నీలో గుణమార్పు జరుగుతూ ఉంటే అప్పుడు నమ్మచ్చు. అంటే వాళ్ళకి ఏ ఉద్దేశం లేదు, నువ్వు మంచిగా మారటం తప్ప ఇంకొక ఉద్దేశం అసలు వాళ్ళకి లేదు. ఎందుకని ఉన్న సత్యం అదే, ఉన్న తత్వం అదే. అందరూ మంచిగా బతకాలి, బతికినన్నాళ్ళు అందరూ మంచిగా బతకాలి. దాని తర్వాత ఏంటి అంటే నేను అనంత ఆత్మశక్తి నన్ను ఎరుకను పొందాలి, ఉన్న సత్యం అదే. జీవిస్తున్నప్పుడు సృష్టిపరంగా సత్యం ఏంటి అంటే మంచిగా బతకాలి. కాబట్టి నీకు బోధన చేసే గురువుకి తన సొంత కర్తవ్యము, తన సొంత లక్ష్యము ఉండకూడదు. అది ముందు తెలుసుకోండి. ఇప్పుడు గురువు ఎలా ఉండాలి అంటే ఓ తండ్రిలా, ఒక తల్లిలా ఉండాలి. తల్లిదండ్రులు పిల్లల్ని పెంచడమే, అంతే వాళ్ళ పని. పెంచడం వల్ల ఏం లాభం వస్తుందని ఆలోచించరు. ఆలోచించేవాళ్ళు తల్లిదండ్రులు సరైన వాళ్ళు కాదు. అయ్యో మేము కన్నాము, మేమే జన్మనిచ్చాము, మా పిల్లలని మురిపంగా పెంచుకుంటారు. బతికినంతకాలం ఆ పిల్లల్ని చూసి మురిసిపోతూ ఉంటారు, అంతే. పిల్లల నుంచి వాళ్ళకేమో ఆశింపు లేదు. పిల్లల్ని పెంచడం వల్ల వాళ్ళకి ప్రత్యేకమైన విధానం ఏం లేదు, వాళ్ళకి వచ్చేది లేదు, ఏమి లేదు, ఒక ఏమేమి లేదు. పిల్లలు పెరగటమే లేము. అలాగే నిజమైన గురువుకి ఏమేమి ఉండదో, తన ఎదురుగా తనను నమ్మి వచ్చిన శిష్యుడు మంచిగా బతకడమే. ఇంకా ఆ గురువుకి ఏం లేదు, మతం లేదు, మార్గం లేదు, దేవుడు లేడు, ప్రచారం లేదు, మత ప్రచారాలు లేవు, దైవ ప్రచారాలు లేవు. వాటన్నింటికి మనుషులను ఉపయోగిస్తే అక్కడ గొప్పదేమైంది? మతం గొప్పదైంది. అక్కడ గొప్పవాళ్ళు ఎవరయ్యారు? దేవుడు, దేవత గొప్పవాళ్ళు అయ్యారు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు గొప్పవాళ్ళే. నువ్వెందుకు చెప్పటం? అంటే ఏమి దెబ్బతింది? ఇప్పుడు ఏం దెబ్బతింది? ఏమి ఎలా ఉండాలో గురువుకి? తనను అనుసరించిన శిష్యుడు, ఎవరైతే నన్ను నమ్ముకొని వచ్చి ఉన్నాడో ఆ శిష్యుడు మంచివాడుగా బ్రతకాలి. మొత్తం ఏమంతా అతన్ని మంచివాడుగా ఉంచాలి. అతనిలో గుణమార్పు జరగాలి, చెడిపోవాలి. నేను అనంత ఆత్మస్వరూపుణ్ణని తెలుసుకోవాలి, అంతే ఏమో. తల్లిదండ్రులకు పిల్లలు ఏమో. అలాంటి చెడ్డ తల్లిదండ్రులు బోల్డ్ మంది ఉంటారు, అలాగే చెడ్డ గురువులు ఉంటారు, ఇంకో దారి మళ్ళిస్తూ ఉంటారు. అసలు నీ జీవితాన్ని దేవుడికి అంకితం చేయమంటారు, ఇది నాకు ఎప్పటికీ అర్థం కాదు. నీ జీవితాన్ని మతానికి అంకితం చేయమంటారు, అసలు ఈ సత్యమే నాకు ఎప్పటికీ అర్థం కాదు. నీ జీవితాన్ని నాకు అంకితం చేసేయమంటారు, ఆ గురువులకి అంకితం. ఆ గురువులకి అంకితం అంటే ఏంటి? మన సంస్థకి అంకితం, మన దేవుడికి అంకితం, మన మతానికి అంకితం, మన ప్రచారానికి అంకితం, మన తత్వానికి అంకితం. నువ్వు రోడ్లంతా తిరిగి నీ డబ్బు తీసుకురా, జనాల డబ్బు పట్టుకురా, జనాలందరినీ పోగేసుకు ఇటు తీసుకురా. కాదు, పూర్వపు మహాత్ములు అలా లేరు. నిజమైన సత్యాన్ని తెలుసుకున్నటువంటి మహాత్ములు గురువులుగా ఎందుకు పిలువబడ్డారంటే తన ముందున్నటువంటి సామాన్యుడికి పాపం అయ్యో ఈ సత్యం అర్థం కాలేదని వాణ్ణి అభ్యుదయ పదం వైపు నడిపించడానికి వాళ్ళు తల్లిదండ్రుల కంటే ఎక్కువ శ్రద్ధ తీసుకున్నారు. ఎందుకంటే సత్యం మాకు తెలిసింది కనుక, అది నిజం కనుక. అందులో మొదటి సత్యం ఏంటంటే బ్రతికినన్నాళ్ళు నువ్వు మంచిగానే బ్రతకాలి. అలా మంచిగా బ్రతికితే నీ జీవితంలోకి మంచిగా వస్తుంది, చెడు అసలు రాదు. నువ్వు ఎటువంటి ఇబ్బందులకి లోనవ్వు. అలా ప్రశాంతంగా బ్రతుకుతూ నేను అనంత ఆత్మశక్తి నన్న ఎరుకను నువ్వు పొందాలనైనా నేను పొందాను అనేటువంటి వాళ్ళు గురువులయ్యారు. మిగిలిన వాళ్ళు బరువులు, మిగిలిన వాళ్ళ బోధలు, ఆ బరువుల గురువులు కాదు, బరువులు, ఆ బరువుల బోధలు, బాధలు. అది సత్యత. వాళ్ళు డబ్బు కోసం, దేనికోసం ఏమీ చేయలేదు. అసలు మీరు వెళ్ళి పూర్వ చరిత్రలు చదువుకోండి, గురుకులాలు ఉండే. అంటే నిజమైన గురువు శిష్యుడికి సేవ చేస్తాడు, శిష్యుడి సేవలు తీసుకోడు. ఒక మాటలో చెప్పాలంటే నిజమైన గురువు
శిష్యుడికి సేవ చేస్తాడు. తల్లిదండ్రులు పిల్లలకు సేవలు చేయట్ల చిన్నతనం నుంచి పెంచి పెద్ద చేసి వివాహాలు చేసి వాళ్ళు వృత్తి వ్యాపార ఉద్యోగాలు వచ్చి వాళ్ళ వృత్తి వ్యాపార ఉద్యోగాలలో స్థిరపడిపోయినా కూడా మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పిల్లల కంటే వాళ్ళకి సహాయంగా ఉండి తోడుండి ఆ మనవడిని మనవరాలను పెంచిపెట్టి అలా చివరి రోజు వరకు తమకు ఓపుకున్నంత వరకు తల్లిదండ్రులు తమ బిడ్డలకు సేవ చేస్తూనే ఉంటారు. మీరు చూసుకోండి ఎక్కడైనా. అది నిజమైన తల్లిదండ్రులు అలా ఉంటారు. నిజమైన గురువులు సేమ్ ఇలాగే ఉంటారు. తల్లిదండ్రుల కంటే అధికమైన ప్రేమ ఉండాలి. ఎందుకనంటే అనంత సత్యం తెలిసింది కనుక. అక్కడ ప్రేమ అనేది బాంధవ్యంగా కాదు, జ్ఞానబోధ ఎలా అయినా వీళ్ళకి చెప్పాలి, పాపం అజ్ఞానంలో వెళ్ళిపోతున్నారనేటువంటి తపన. అందుకని చక్కగా ముందు మీరు గ్రహించండి, అర్థం చేసుకోండి. ఇక్కడేం గొప్పతనాలు తక్కువతనాలు ఎక్కువతనాలు లేవు, ఉన్నదంతా సమతే. అందుకని నిత్య జీవితంలో దీన్ని ఎలా సాధన చేయవు అంటే గంభీరతను ప్రదర్శించకండి. గంభీరత లేదు ఇక్కడ. మానవులకి గంభీరత అనేది ఓ సీరియస్నెస్ అనేది సూటబుల్ కాదు. అలా ఒకవేళ గంభీరతను ప్రదర్శిస్తూ నువ్వేదో ఒక సీరియస్నెస్ను పెట్టుకున్నావు అంటే నువ్వు మిడిమిడి జ్ఞానంలో ఏదో భావించుకుంటున్నావు. నేనేదో అయిపోయాను, ఇప్పుడు కలెక్టర్ గారు నేను కలెక్టర్ పోస్టులో ఉన్నాను అనేటువంటి భావన ఉందనుకో, గంభీరంగా ఉంటాడు ఆయన. వీళ్ళంతా నాకంటే తక్కువ వాళ్ళని. ఇప్పుడు ఆయనకంటే పైన ఆయన రాగానే గంభీరత దిగిపోద్ది, సెల్యూట్ కొడతాడు. మీరు చూడండి, అధికార హోదాలన్నీ అలాగే ఉంటాయి. మనకంటే పైవాడు వచ్చినప్పుడు మన గంభీరతలు పనిచేయవు. వాడు గంభీరంగా ఉంటాడు, మనం వాడికి వెనకాల వంగి వంగి దండాలు పెట్టి నడుస్తూ ఉంటాం. మనకంటే కింద వాళ్ళకి గంభీరతను చూపిస్తాం, మనకంటే పై వాళ్ళకి వినయాన్ని చూపిస్తాం. కానీ ఆత్మజ్ఞాన చదువులో ఆధ్యాత్మిక చదువులో ఉన్నదంతా ఒకటే అయినప్పుడు ఎప్పుడూ ఒకలానే ఉంటాం. అదే చెప్పాను, పంచేంద్రియాల పుణ్యము అంటే శరీరం మొత్తంతో చేసే పుణ్యము మన హావభావములు, బాడీ లాంగ్వేజ్. అది ఎప్పుడు కూడా సామాన్యంగా ఉండాలి, సహజంగా ఉండాలి, సరళంగా ఉండాలి. గంభీరత సీరియస్నెస్ అనేది నేను ఏదో ఒక స్థితిలో ఉన్నాను, నేను గొప్పవాడిని గొప్పదాన్ని అనుకున్నప్పుడు మాత్రమే నీ ముఖం మీదకి వస్తుంది. అది నీ అహంకార లక్షణం. అది నీ పదవో, నిన్ను నువ్వు గొప్పగా భావించుకోవటమో, నీ డబ్బో, అలా ఏదో నీ అహంకారాన్ని పెంచినప్పుడు వీళ్ళ దగ్గర గంభీరంగా ఉండాలనుకుంటావు. మళ్ళీ నీ పైనోళ్ళు, నీకు ఉపయోగపడేవాళ్ళు, నీకు సహాయం చేసేవాళ్ళు అందరూ నీ పైనోళ్ళేగా, వాళ్ళతో బాగుంటావు. ఇప్పుడు గురువులకు పోయేవాళ్ళు ఎవరంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ గురువులకి పెద్ద పెద్ద డొనేషన్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. మీరు ఏ సంస్థలైనా చూసుకోండి, వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుంటారు, వాళ్ళ పక్కనే నుంచోబెట్టుకుంటారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు వీళ్ళకి సహాయం చేస్తున్నారని. మామూలు ప్రజలు మాత్రం ఆ గురువులు కాళ్ళ దగ్గర పడి ఉండాలి. ఇటువంటి వాళ్ళు గురువులు కాదు, బరువులు. ఆ బరువుల బోధలు బాధలు. మీరు ఇది ఎందుకు చెబుతున్నారంటే ఎవరో గురువులను ఉద్దేశించి కాదు, మీరు అలా మీ చుట్టూ ఉన్న వాళ్ళకి బాధలు కాబాకండి, బరువు కాబాకండి. మీరు అసలు గురువులు కాదు, ఏమీ కాదు. అయితే మన తల్లిదండ్రులుగా మనం కుటుంబంలో ఉన్నప్పుడు ఎవడో ఒకడు మన చూసేవాడు ఉంటాడు, ఎవరో ఒకడు మన చుట్టూ ఉన్నవాళ్ళు మనం భరించాలి. అందుకని లేనిపోని గంభీరతలు తెచ్చుకుంటాం అంటే ఏంటంటే లేనిపోని మీకు తగిలించుకోవటం. నేనేదో సాధన చేస్తున్నాను, గంభీరంగా ఉండాలి, నేనేదో అనుకోకపోతే మీ లోపల గంభీరత సీరియస్నెస్ రాదు. కాబట్టి ఏమీ అనుకోబాకండి, సహజంగా సరళంగా ఉండండి. ఎందుకంటే ఎవరో ఇక్కడ ఏమి పీకేది లేదు, పొడిసేది లేదు. సృష్టి నడక ఎలా ఉందో అలా వెళ్ళిపోద్ది. దీనికి ఆధారమైన శక్తి తీరు ఏంటో అలా సాగిపోద్ది. అయితే తెలుసుకో దాని గురించి, లేదా మామూలుగా మంచిగా బతికి చచ్చిపో. కాదు నేను చెడుగా బతుకుతానన్నా నువ్వు ఇక్కడ చేసేది ఏమి లేదు, నువ్వే చెడు పనుల ఫలితాలు అనుభవించి ఆ కష్టాలు పడలేక చచ్చిపోతావు. అంతకంటే ఇక్కడ ఏది ఏమి ఉండదు. అసలు అంతా సరళత్వమే ఉంది, సహజత్వమే ఉంది. చెడ్డవాళ్ళు కూడా మంచి వాళ్ళని ఏమీ చేయలేరు, అలా చేయనివ్వదు సృష్టి. అది తాత్కాలికంగా అలా కనపడవచ్చు. సృష్టికంతా ఒక విధి, నియమము, పద్ధతి, క్రమశిక్షణ ఉంది. మనమే పోలీస్ డిపార్ట్మెంట్లు పెట్టుకొని, మనమే కోర్టులు పెట్టుకొని, మనమే జడ్జిలను పెట్టుకొని, మనమే నిఘా విభాగాలను పెట్టుకొని, మనమే మన ఆరోగ్యాలను కాపాడుకోవడానికి డాక్టర్లని, మందులని అనేకం కనుక్కొని మన రక్షణకి మనమే ఎంత తెలివితేటలు ఉపయోగిస్తుంటే ఏంటి, సృష్టిలో ఒక చిన్న
1% కూడా లేని మానవ జాతి ఇంత తెలివితేటలు ఉపయోగిస్తుంటే మొత్తం సృష్టి శక్తికి ఎంత ప్రజ్ఞ ఉంటుంది, ఆ ప్రజ్ఞగా అందులో కొంత భాగం నీకు వచ్చి ఉంటుంది. అప్పుడు అది ఎంత పర్ఫెక్ట్ గా నడుస్తూ ఉంటుంది, అది ఇంకా బాగా పర్ఫెక్ట్ గా నడుస్తుంది. అది గమనించే చెప్పారు, ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని ఎవరు కరెక్ట్ గా పాటిస్తారు, ధర్మము అంటే మంచి, ఆ ధర్మమే వాళ్ళని కాపాడుతుంది, ఎవరు రావక్కర్లేదు. ఎందుకంటే సృష్టి శక్తిలో నియమం అది ఏకశక్తి కదా, అది ఏకశక్తే. నీకు సృష్టిగా అనేకంగా అనిపిస్తున్నది, నువ్వు అనిపిస్తున్న భావంలో ఉన్నావు అంతే, కానీ సత్యం అది ఏకం. అందుకని నీ మంచి నేను రక్షిస్తుంది. చాలా సింపుల్ సూత్రం అది. మళ్ళీ దానికే చెప్పారు, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు, యద్భావం తద్భవతి. ఇవన్నీ ఉన్నాయి వాడుకలో. కాబట్టి సరళంగా జీవిద్దాం, ముందు సరళంగా జీవించండి. మిమ్మల్ని మీరు మీకు ఏ గొప్పతనాలు ఆపాదించుకోబాకండి. ఒకవేళ మీ ఎదుటి వాళ్ళకి ఆ గొప్పతనాలు లేనట్టు కనపడొచ్చు భౌతికంలో, అయినా ఆపాదించుకోబాకండి. ఎందుకంటే మీరు మీకు గొప్పతనాలు ఉన్నాయనుకున్నా ఎదుటి వాళ్ళకి లేవనుకున్నా సృష్టి అంతా ఒకటే, సృష్టికి అందరూ ఒకటే, అది అందరినీ చంపేస్తుంది. అందరూ అలాగే పుడతారు, అందరికీ ఉన్న శరీరం అదే. మనం చెప్పుకునేవన్నీ భౌతిక విషయాల్లో ధనపరమైన గొప్పతనాలు, హోదాపరమైన గొప్పతనాలు, అందపరమైన గొప్పతనాలు, ఇవన్నీ దేనికి పనికిరావు, అసలు లేవు. ఇవి భ్రమలో. కులపరమైన గొప్పతనాలు, జాతిపరమైన గొప్పతనాలు, ఇవన్నీ ఊరికనే జస్ట్ మనుషులు క్రియేట్ చేసుకున్నటువంటి ఎండమావులు ఇవి. అందుకని సత్య మార్గంలో వెళ్లే వాళ్ళు అసలు సాధన ఎలా చేయాలి. మన సోదరుడు మాటల గురించి అన్నారు, మాటలు చెప్పినప్పుడు మిస్ అయిపోతున్నాను కాదు, అసలు మొదటి నుంచి కూడా మిస్ అయిపోతున్న విషయాలు చాలా ఉన్నాయి. ముందు నాకు ఏదో తెలుసు, నేను వింటున్నాను, తెలుసుకుంటున్నాను, నాకు అర్థమైపోతుందనే భావాన్ని వదిలేయండి. ఇప్పుడు మీతో శీర్షికలు పంచుకుంటున్నా, నేను ప్రతి శీర్షికలోనూ చివరి చెబుతా, నేను సామాన్యుణ్ణి, నేను ఏ ఆత్మానుభవం పొందలేదు, ఏ జ్ఞానానుభవం పొందలేదు, నేను చెప్పేవి నచ్చని వాళ్ళు దయచేసి నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి అని. కారణం ఏంటంటే నిజంగా సామాన్యుణ్ణే. నాకు ఎలా అర్థమైంది, నేను చెప్పేది ఇంకోళ్ళకి నచ్చకపోవచ్చు, వాళ్ళకి ఇంకోలా అర్థమవుతుంది. చెప్పాక ఒకే సృష్టి అనే పుస్తకం అనుకోండి, ఒక పుస్తకాన్ని చదువుతున్నప్పుడు ఒక పేజీ చదివాం, ఇంకా చదవవలసిన పేజీలు బోర్డు ఉన్నాయి. అదే సైన్స్ చేస్తున్న పని, సృష్టిని తెలుసుకుంటుంది. సృష్టి పుస్తకాన్ని సైన్స్ చదువుతుంది. అలా ఒక పుస్తకాన్ని చదివినప్పుడు 1000 మంది చదివితే 1000 రకాలుగా అర్థమవుద్ది, 1,00,000 మంది చదివితే 1,00,000 రకాలుగా అర్థమవుద్ది. కారణం ఏంటంటే అందులో ఉన్న అక్షరాలు ఒకటే అయినా, వాక్యాలు ఒకటే అయినా, పదాలు ఒకటే అయినా, చదువుతున్న వాడి యొక్క తత్వాన్ని బట్టి భావం వాడికి అర్థమవుద్ది, వాడు అలా రిసీవ్ చేసుకుంటాడు దాన్ని. ఇదంతే. అందుకని నాకు అర్థమైనట్టు ఇంకోళ్ళకి అర్థం అవ్వాలని ఏముందో, నాకు తప్పు అనిపించవచ్చు, వీడు పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నాడని వాళ్ళకి అనిపించవచ్చు, అలా అనిపించవచ్చు అని నాకు తెలుసు కదా. ఒకే పుస్తకంలో, ఒకే పేజీలో, ఒకే అక్షరాలు, ఒకే పదాలు, ఒకే లైన్లు చదువుతున్న 1,00,000 మందికి 1,00,000 రకాలుగా అది అర్థమైనప్పుడు నేను చెప్పేది అందరికీ ఎందుకు నచ్చుతుంది, వాళ్ళకి ఇంకోలా ఉంటుంది. కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. అర్థమైన వాళ్ళు వింటారు, అర్థం కాని వాళ్ళు తిడతారు. అందుకని తిట్టొద్దు నాయన, ఇది ఎలాగే ఉంటుంది సృష్టి. ఎప్పుడు ఎవరు మొత్తం ప్రపంచంలో ఎవరిని ఇప్పటి వరకు నమ్మించలేదు. మొత్తంగా ఏకంగా ప్రపంచ ప్రజలందరూ నమ్మేసిన ఒక్క విషయం కూడా లేదు. అది భౌతికం కానీ, దైవపరమైన కానీ, మతపరమైన కానీ ఏది ఉండదో లేదు. ఎందుకని అనేకత్వ భావనలతో మనుషులు ఉంటారు. నీ భావనలో నీకు అది ఏమర్థమైందో అందులో వెళ్ళిపో. ఒకవేళ పొరపాటు నాది విన్నావు అనుకో, నేను నీ కోసం చెప్పటం లేదు, అర్థమవుతున్న వాళ్ళ కోసం, అంటే నా భావాలు అర్థమవుతున్న వాళ్ళ కోసం చెబుతున్నా. ఒకవేళ నువ్వు ఏదో పొరపాట్లు విన్నాక నచ్చనప్పుడు కోపం వస్తుంది, ఏదో చెప్పాలనిపిస్తుంది, వీడు తప్పు చెప్పాడు అనిపిస్తుంది. అందుకని నన్ను క్షమించి వదిలేయండి అని చెబుతున్నా. ఎందుకని ఇది ఇలాగే జరుగుద్దని నాకు తెలుసు కనుక. అని కామెంట్లో ఒకళ్ళు ఎవరో పెట్టారు, పాపం, మిమ్మల్ని మీరు ఎందుకు తక్కువ చేసుకుంటారని ఒక సోదరు ఎవరో పెట్టారు. నేను నన్ను తక్కువ చేసుకోవట్లే, అసలు ఎక్కువ చేసుకోవట్లే. ఇక్కడ తక్కువ లేదు, ఎక్కువ లేదు, సత్యము. అందరికీ అది అర్థమవదు, మీకు అర్థమైంది. ఆవిడేం పెట్టారు అంటే, మీరు చెప్పేది బాగా అర్థమవుతుంది, మేము మారుతున్నాం, మాలో గుణమార్పు కలుగుతుంది, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోబాకండి అన్నారు. నేను నన్ను తక్కువ చేసుకోవట్లే, అసలు తక్కువ చేసుకుంటే మీకు చెప్పను మళ్ళీ. కానీ మనం ఎంత చెప్పినా ఎవరికైనా సరే వాళ్ళ యొక్క తత్వాన్ని బట్టి అర్థమవుద్ది. అందుకని అనేక మందికి అనేక రకాలుగా అర్థమవుద్ది.
అర్థమైనప్పుడు నచ్చని వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ఎవరు ఏది చెప్పినా నచ్చని వాళ్ళు ఉంటారు. ఎందుకని అది అలాగే అర్థమవుతుంది, వాళ్ళ తత్వాన్ని బట్టి అర్థమవుతుంది, నేను చెప్పేదాన్ని బట్టి అర్థమవుతుంది, నా భావాన్ని బట్టి అర్థమవుతుంది, వాళ్ళ భావాన్ని బట్టి అర్థం చేసుకుంటారు. అందుకని ఖచ్చితంగా వాళ్ళకి నెగిటివిటీ కొంతమందికి వస్తుంది, కొంతమందికి పాజిటివిటీ వస్తుంది. పాజిటివిటీ వచ్చి ఉపయోగపడుతున్న వాళ్ళు ఉపయోగించుకోండి. నెగిటివిటీ వచ్చి కోపం అది వెళ్ళగక్కాలని అనిపిస్తున్న వాళ్ళు నన్ను క్షమించేయండి అని నేనే చెబుతున్నాను. ఎందుకంటే మీ అహంకారాన్ని తృప్తిపరిస్తే మీ దారి మీరు వెళ్ళిపోతారు. మీరు నన్ను క్షమించలేదు, ఏం చేస్తారు? ఎవరిని ఏం చేయలేరు, నన్ను అసలు చేయలేరు. ఎందుకంటే నేను ఎవరో కూడా మీకు తెలియదు, మీరెక్కడో నేనెక్కడో. కామెంట్లో 4 తిట్లు తిడతారు, ఏముంది దానివల్ల? పాపం మీ మనస్తాపం. అది చదివినాక నేను ఏంటి మనుషులు ఎలా ఉన్నారని, ఇలాగే ఉంటారని నాకు తెలుసు, కానీ మళ్ళీ ఇంకోసారి అనుకుంటా ఇలా ఉన్నారేంటి అని. ఇది ఇంతే, సృష్టి ఇలాగే ఉంటుంది. సృష్టి ఎప్పుడు వైరుధ్యమే, దీనికి ఆధారమైన శక్తి ఎప్పుడు ఏకత్వమే. అందుకని సత్యాన్ని సత్యంగా చెబుతున్నా. అందుకని ఇప్పుడు సాధన ఏంటి అంటే, అసలు సాధన మనం వింటున్న జ్ఞానం కాదు, మనం జీవించే జీవితం. సహజంగా జీవిద్దాం, సరళంగా జీవిద్దాం. భౌతికంలో ఉన్నటువంటి దేశకాల పరిస్థితులను పాటించుకుందాం. అవి మామూలుగా ఏదైతే అది. ఇప్పుడు కరెంటు వాడుకున్నాం, బిల్లు వచ్చింది, కట్టాల్సిందే. దానికి ఎక్కువ లేదు తక్కువ లేదు, కట్టాల్సిందే బిల్లు. వాళ్ళు ఇచ్చిన టైం లోపల కట్టాలి, లేకపోతే ఫీజు బిక్కుపోతారు. మనం ఎక్కువ తక్కువ లేదు, మనం ఎంత గొప్ప వాళ్ళమైనా ఎంత తక్కువ వాళ్ళమైనా కరెంట్ లైన్ కానీ వచ్చి మనకి ఏదైనా రిపేర్ వస్తే చేయాల్సిందే. ఏ పనులు ఆ పనులు చేయాల్సిందే. కాబట్టి ఆ సహజమైనటువంటి విషయాలను పాటిద్దాం. వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిందే. రోడ్లు ఊడ్చేవాళ్ళు రోడ్లు ఊడ్చుకెళ్తారు, ఓడపోతే మన ఇంటి ముందు రోడ్లన్నీ అలాగే ఉంటే మనకే కదా జబ్బులు వచ్చేది. అలాగే మురుగు కాలువలు క్లీన్ చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. అలాగే కలెక్టర్ గారు పని చేస్తుంటారు, ఆ కింద వాళ్ళందరూ కింద పనులు చేస్తూ ఉంటారు. అలా ఎవరి పనులు వాళ్ళు దేశకాల పరిస్థితులలో మనమే ఏర్పరుచుకున్నటువంటి ఈ సాంఘిక వ్యవస్థని గౌరవించి అలా సాగుదాం. కానీ భావరూపం సాధన అండి, ఆధ్యాత్మికత భావరూపం, జ్ఞాన రూపం. అక్కడ సాధన ఏంటి అంటే ఎప్పుడూ సరళత్వమే, సహజత్వమే. నేను ఎవరికంటే గొప్పవాడిని కాదు, గొప్పవాడిని గొప్పదాన్ని అనే అహంకారం నేను పెంచుకోవట్లేదు, నేను మామూలుగానే ఉన్నాను. అప్పుడు నేను ఎలా ఉండాలి? ఎప్పుడు సరళంగా ఉండాలి, సహజంగా ఉండాలి. ఓ గంభీరత, ఓ సీరియస్నెస్, వాళ్ళకి ఏదో చూపించేద్దాం ఎదుటోళ్ళకి అంటే నీకు నువ్వేదో తగిలించుకున్నావు లోపల. అలాగే ఆ గంభీరత రాదు, ఆ సీరియస్నెస్ రాదు. నువ్వు సరళంగా ఉంటావు, సహజంగా ఉంటావు, సున్నితంగా ఉంటావు, మృదువుగా ఉంటావు, ప్రేమగా ఉంటావు. అంటే ప్రేమగా ఉంటావని కౌగిలించుకుంటావని కాదు, ఒక సహజత్వంగా ఉంటాం అంతే. కౌగిలించుకునే చోటు కౌగిలించుకుంటాం, మన పిల్లల్ని కౌగిలించుకుంటాం, అక్కడ అది బాధ్యత, నా వాళ్ళని. బయట ఎప్పుడు సున్నితంగా ఉంటాం, సుకుమారంగా ఉంటాం. సుకుమారంగా అంటే మంచిగా మాట్లాడతాం, మృదువుగా మాట్లాడతాం, చిరుదరహాసంతో చిన్న స్మైల్తో ఉంటాం. అదే తప్ప సీరియస్నెస్గా గంభీరంగా ఉంటే ఇప్పుడు వీడు ఏంట్రా బాబు ఎలా ఉన్నాడు, అసలు ఈయన పలకరించాలా పలకరించకూడదా అని ప్రజలు కంగారు పడేలా ఉండకూడదు. ఉన్నావు అంటే అర్థం ఏంటంటే నీ లోపల ఉన్నటువంటి నీకున్న బాధలు కావచ్చు, సమస్యలు కావచ్చు, లేదా నీ లోపల ఉన్న అహంకారం కావచ్చు. నిన్ను నువ్వు ఏదో భావించుకుంటున్నావు. తక్కువతనాన్ని భావించుకొని బాధల్లో ఉన్నోళ్ళు అలాగే ప్రవర్తిస్తారు, ఎక్కువతనాన్ని భావించుకొని అహంకారంలో ఉన్నోళ్ళు అలాగే భావిస్తారు. అందుకని సాధనలో సమస్థితిలో ఉండాలి. మాటలే కాదు, ప్రవర్తన అంతా అలాగే ఉండాలి. ఇంట్లో లేచిన దగ్గర నుంచి అలాగే ఉండాలి. అలానే లేచిన దగ్గర నుంచి అందరినీ కౌగిలించుకుంటూ చిరునవ్వులు చింది చేస్తూ తిరగమని కాదు, పిచ్చోడు అనుకుంటారు. కాదు, మాట మృదుత్వం. చక్కగా ఇప్పుడు ఎవరైనా మనని పలకరించడానికి ఇబ్బంది పడకుండా, ఒక గంభీరత, ఒక సీరియస్నెస్ లేకుండా మనం చెప్పే విషయం ఎదుటోళ్ళకి అర్థమయ్యేలా మృదువుగా. ఇదంతా జీవితంలో నువ్వు ప్రాక్టీస్ చేసుకోవాలి, ఒకళ్ళు చెబితే వచ్చేది కాదు. అందుకని సందేహాలు ఉంటే అడగండి అని చెబుతాను. అసలు జీవించటం సాధన, మనం చెప్పుకునేవన్నీ సాధన కాదు. మనం చెప్పుకునేవన్నీ ఆ జీవించే విధానాన్ని నేర్చుకొని జీవితంలో అప్లై చేయడానికి. మెలకు వచ్చిన దగ్గర నుంచి రాత్రి గాఢ నిద్ర వరకు 16 గంటల పాటు మనం ప్రజలతోనే ఉంటాం, మన ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు. అక్కడ మనం ఎప్పుడు సరళంగా కనపడాలి అందరికీ, సహజంగా కనపడాలి అందరికీ.
ఓ చిన్నపిల్లడు పలకరించాలన్నా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓ చిన్నపిల్ల మనం చూసి చిరునవ్వు నవ్వాలన్నా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓ పెద్దోళ్ళైనా మనకంటే పెద్దోళ్ళు మనం పలకరించాలన్నా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మనతో సమమైన వాళ్ళు మనతో పలకరించాలన్నా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మనకు మనమే గంభీరతలు ఆపాదించుకొని సీరియస్నెస్లు ఆపాదించుకొని జీవించకూడదు. అయితే మళ్ళీ అలానే అన్ని చోట్ల అలా ఉండాల కాదు. దేశకాల పరిస్థితుల విధానాలను గౌరవించు. అక్కడ ఏదో అలా ఏం యాక్ట్ చేయాలి అదే యాక్ట్ చేయి. ఇప్పుడు చెడ్డవాళ్ళు ఉంటారు, గంభీరతగా ప్రదర్శించకూడదు అన్నది సహజమైన చోట చెప్పాను. ఇప్పుడు చెడ్డవాడు ఉంటాడు, నిత్యం అప్పులు తీసుకుపోతా ఉంటారు, ఎక్కొడతా ఉంటారు. ప్రజలందరికీ ముందేంటో తెలుసా? ఎవడు మనకి ఏమిస్తాడు ఏదో రూపంలో వాడి దగ్గర నుంచి కొట్టేయాలి. అవసరమైతే ఏమీ లేదా జ్ఞానమైనా కొట్టేయాలి. ఇప్పుడు నాతో తిరిగిన వాళ్ళు చాలా మంది నా 18 సంవత్సరాల వయసు నుంచి నాతో తిరుగుతున్నారు. నా దగ్గర అన్ని అడుగుతారు, వాళ్ళు ప్రశ్న అంటారు, వీళ్ళు ప్రశ్న అంటారు, విషయాలు తెలుసుకుంటారు, వెళ్తారు. మళ్ళీ వాళ్ళు వెళ్ళి ఉపన్యాసాలు చెప్పుకొని పెద్ద కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటుంటారు. ఇప్పుడు కూడా నాకు చాలా మంది మెయిల్స్ పెట్టారు, గతంలో నేను తెలిసిన వాళ్ళు. ఏమంటే మీరు చెప్పేవన్నీ మేము మా దేవుళ్ళకి మా గురువు దగ్గర మా సంస్థల్లో చెప్పుకుంటున్నాము, ఇవన్నీను అలా చెప్పుకోవచ్చా, చెప్పుకోమంటారా? ఎవరిష్టం వాళ్ళది, నేను చెప్పేదేముంది. అలా ఎప్పుడూ ఉంటారు. జ్ఞాన దొంగల నుంచి అన్ని దొంగతనాలు ఉంటాయి. ఎందుకని కీర్తి ప్రతిష్టలు కావాలి. వాళ్ళకి తెలియదు, అందుకని ఎవరో చెప్పిన ఏం చెబితే కొంచెం వాళ్ళకి మంచి పేరు వస్తుంది. ఆ రంగాల్లో ఏర్పరచుకున్నారు. ఇది ఎప్పటికెల్లా సాగుతూనే ఉంటుంది. అందుకని మనం ఎంత నిజాయితీగా ఉన్నాం. ఇప్పుడు నేను మీకు చెబుతున్నా, నేను డూప్లికేట్గా ఎవరో చెప్పిన కాపీలు కొట్టేసి అక్కడ చూసి ఇక్కడ చూసి చెబుతున్నాను అనుకోండి, మీకు నష్టమే లేదు. మీరు నన్ను నిజంగా నమ్మి వింటున్నారు. నేను ఎలాగో మిమ్మల్ని కలవను, మిమ్మల్ని డబ్బులు ఎప్పటికీ అడగను. మీరు నాకు ఏ సేవలు చేయడం కుదరదు కూడా, చేయమని అడగను. ఎందుకంటే నేను ఎవరో చెప్పను, నేనెవరో మీకు తెలియదు, మీరెవరో అసలు తెలుసుకోను. మీరెవరో కూడా నాకు తెలుసుకొని చాలా మంది నాకు మెయిల్స్ రాసి వాళ్ళ అడ్రస్లు ఇచ్చి వాళ్ళ ఫోన్ నెంబర్లు పెడతా ఉంటారు. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, వస్తాం మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలుస్తూ ఉంటారు, మీ ద్వారా బోర్డు తెలుసుకున్నాం ఉంటారు. ఇవన్నీ నేను ఎంతో మంది ద్వారా బోర్డు తెలుసుకున్నాను. నేను ఇప్పుడు వాళ్ళందరినీ ఎక్కడ కలుస్తాను? ఇప్పుడు రమణ మహర్షిని కలవలేను, షిరిడి సాయిబాబాని కలవలేను, రామకృష్ణ పరమహంసని కలవలేను, జిడ్డు కృష్ణమూర్తి గారిని కలవలేను, ఓ శ్రీకృష్ణుడిని కలవలేను, రామచంద్రుడిని కలవలేను, ఓ మహమ్మద్ ప్రవక్తని కలవలేను, గురునానక్ని కలవలేను, యేసుక్రీస్తుని కలవలేను. అబ్బో ఎంతోమంది ఉన్నారు. లిస్టు చదివితే కోట్ల పేర్లు, లక్షల పేర్లు వచ్చేస్తాయి మహాత్ములు. కొన్ని కనీసం వేలల్లో వస్తాయి పేర్లు. వాళ్ళందరినీ నేను కలవగలనా? వాళ్ళందరికీ వెళ్ళి కృతజ్ఞత చెప్పగలనా? ఎవరు ఎక్కడ చెబుతున్నా నా బోటోళ్ళు ఎక్కడైనా కానివ్వండి, ఇప్పుడు ఎవరు చెబుతున్నా అది వెనక నుంచి వచ్చిన జ్ఞానమే. దాన్ని వీళ్ళు ఆ పాతదాన్ని కొత్త సీసాలు ఏళ్ళ నోట్లోంచి చెబుతున్నారు, ఏళ్ళ గొంతులోంచి చెబుతున్నారు, వీళ్ళు అర్థం చేసుకున్న విధానంలోంచి చెబుతున్నారు. అంతే, ఇందులో గొప్పతనమే ఉంది. అందుకని సరళంగా ఉండటం నేర్చుకోండి. ఎప్పుడు సరళంగా. నేను మోసం చేసి చెబితే నేను నష్టపోతాను. నేను అక్కడెక్కడ పోగేసుకొని నాకేం తెలియదు, అనుభవం లేదు, ఊరికినే ఏదో చెబుదాం, గొప్ప పేరు తెచ్చేసుకుందాం, గొప్పవాడిని అయిపోదాం అనుకోడు, జనం గొప్పవాడు అనుకోవాలని చెబుతున్నాను అనుకోండి, ఆళ్ళ కాపీ కొట్టేసి మీకు నష్టమే ఉంది. మీరు మంచి మాటలే అంటున్నారు, మీరు ఏదో నిజంగానే చెబుతున్నాడు అనుకుంటారు, కానీ నా గురించి మీకెందుకు అసలు? కానీ నష్టపోయేది ఎవరు? నేను. అయితే నేను నష్టపోయే విధానం అసలు నేను పెట్టుకోవాలి. ఎందుకంటే నన్ను నేను ఏ గురువుని చేసుకొని, ఏ మహాత్ముడిని చేసుకొని, మీతో పరిచయాలు పెంచుకొని, నేనే సంస్థలు పెట్టను, మిమ్మల్ని ఎప్పటికీ దక్షిణలు డొనేషన్లు అడగను, మీ సేవలు ఎప్పటికీ తీసుకోను. ఇంకా నన్ను నేను మోసం చేసుకోకుండా ముందే మార్గం పెట్టుకున్నా. అసలు ఈ మార్గమే ఎందుకు పెట్టుకున్నానంటే నాకు అహంకారం పెరగకూడదు. అదే మీకు చెబుతున్నా. అందుకని జీవన విధానంలోనే జ్ఞానం వస్తుంది, జీవించే విధానంలో. ఇలా ఎందుకు పెట్టుకున్నానంటే నేను ఈ చెప్పేవి ఏమన్నాయో అది నాకు మననం, అది నాకు ఉపయోగపడుతుంది, నాకు కాసేపు సత్కాలక్షేపం అవుతుంది, నాకు కాసేపు జ్ఞాన కాలక్షేపం అవుతుంది. ఎవరొకళ్ళు ఏదో ఒక ప్రశ్న అడిగితే చెప్పాను. ఒక్కడే కూర్చొని గోడలతో ఏం మాట్లాడుకొని గోడలు రిప్లై ఇవ్వగా ప్రశ్నలు అడగగా, మళ్ళీ మీరు ప్రశ్నలు అడగకపోతే కూడా ఇలా ఎన్ని రకాలుగా చెప్పాలో నాకు తెలియదుగా. నాకు తెలిసిన రకమే ఉంటుంది. ఇప్పుడు ప్రశ్నలు అడిగే వాళ్ళు ఉండటం వలన, నేను రకరకాలుగా ఆలోచించి సమాధానాలు చెప్పడం వలన నాకు జ్ఞాన మననం అవుతుంది, జ్ఞాన శ్రవణం అవుతుంది. నాది నేనే వింటున్నా, జ్ఞాన మననం అవుతుంది. ఇంకోసారి నాది నేనే మననం చేసుకుంటున్నా. అంటే ఇప్పుడు ఏమైంది? నాకు అది
ఈ కాసేపు నాకు అది తపస్సు అయింది, ఈ కాసేపు నాకు అదే ధ్యానమైంది, నాకు ఉపయోగపడుతుందని పెట్టుకున్నా. ఇందులో ఎందుకు నా పేరు చేయట్లేదు, నా బొమ్మ పెట్టలేదు, నన్ను నేను ఏ గురువును ఎందుకు చేసుకోవట్లేదు, నన్ను నేను ఏ స్వామిని ఎందుకు చేసుకోవట్లేదు అంటే, అందరూ సమానమైనప్పుడు నన్ను నేను పడేసుకోవటం ఎందుకు అహంకారంతో? మళ్ళీ నేను గంభీరతను సృష్టించుకొని, ఒక సీరియస్నెస్ సృష్టించుకొని నేను సంస్థలు పెట్టేసి ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు ఎంతమంది ఎన్ని సంస్థలు పెట్టినా, ఎంతమంది వచ్చి ఏం చేసినా ఈ 4 మంచి మాటలు చెప్పడానికే ప్రజలకి. ఆ 4 మంచి మాటలు ఊరికనే చెప్పేసేలా సృష్టి కల్పించిందిగా, అవకాశాలు ఇచ్చిందిగా సోషల్ మీడియాతో. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని చెప్పడం ఎందుకు? ఎక్కడైనా ఇది తప్ప ఇంకేమైనా చూడండి, వెళ్ళి పరిశీలించి చూడండి ప్రపంచంలో. వాళ్ళందరినీ మనం కాళ్ళ మీద పడేసుకు చెప్పాలా? వాళ్ళందరూ మన ఫోటోలు వాళ్ళ ఇళ్లలో పెట్టుకొని మనకు హారతలు ఇస్తూ పూజలు చేస్తూ చెప్పాలా? ఆలోచిస్తుంది. అది అలా చెప్పాలి అనుకున్నప్పుడు గంభీరతను ప్రదర్శిస్తావు, నీకు నువ్వే ఒక సీరియస్నెస్ కల్పించుకుంటావు, నువ్వే ఒక గురువుని దేవుణ్ణి చేసేసుకుంటావు, నీకు నువ్వే గురువులు తగిలించేసుకుంటావు, ఇంకా రకరకాల చిత్రాలు చేస్తావు. ఆ చిత్రాలు చేసేవాళ్ళందరూ మీకు ప్రపంచంలో కనపడతా ఉంటారు. అటువంటి చిత్రాలు ఒక రమణ మహర్షి చేయలేదే. మరి భగవాన్ రమణ మహర్షి అన్నారు కదండి, ఆ చిత్రం కాదా అని కూడా అడగొచ్చు మీరు. అంటే ఆ చిత్రం కానే కాదు. ఎందుకంటే అసలు ఆ పేరు ఆయన పెట్టుకోలేదు. కావ్యకంఠ గణపతి ముని అనేటువంటి ఆయన మౌనంలో ఉంటే బాల సన్యాసి, మౌన సన్యాసి అని చుట్టూ ఉన్న వాళ్ళు పిలుస్తూ రకరకాలుగా పిలుస్తున్నారు మొత్తానికి ఆయన్ని. అప్పుడు ఆయన యొక్క స్థితిని గతిని కొంతకాలం అక్కడ ఉండి సంవత్సరాల పాటు చూసి, 20 ఏళ్ల కుర్రోడికి 45-50 ఏళ్ల కావ్యకంఠ గణపతి ముని అనేటువంటి మహాగురువు, మళ్ళీ ఆయనకి బోల్డ్ మంది శిష్యులు ఉన్నారు, ఆధ్యాత్మిక రంగంలో చాలా ముందు సాధనలు చేసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి ఆయన కావ్యకంఠ గణపతి ముని. ఈయన నాకంటే ధనుడు, 20 సంవత్సరాల కుర్రోడు, సామాన్యుడు కాదు, ఇతను మోక్ష పురుషుడు, ఇతన్ని ఎలా పెడితే అలా పిలవబాకండి, ఇతను ఉండటం ప్రపంచానికి చాలా మేలు, ఇతను మన అదృష్టం కొద్ది దొరికాడు, భగవాన్ రమణ మహర్షి అని పేరు పెట్టారు. భగవాన్ అంటే మీరు ఏది భగవత్ స్వరూపం అనుకుంటున్నారో అది ఇతనే. ఆ భగవత్ స్వరూప ఎరుక ఇతనికి వచ్చేసింది. ఇతను భగవంతుడని పిలవచ్చు, మనం అర్హత వచ్చింది ఇతనికి. రమణ అని ఎందుకు పెట్టారంటే తనలో తాను రమిస్తున్నాడు అని. ఆయన తనలో తాను లీనమైపోయి కూర్చునేవాళ్ళు, బాహ్యస్పృహలోకి ఎక్కువ వచ్చేవాళ్ళు కాదు, బాహ్యతను ఎక్కువ ఇష్టపడేవాళ్ళు కాదు. తనలో తాను అనంతత్వంలో రమిస్తున్న భగవంతుడు ఇతను. అందుకని భగవాన్ రమణ అని. మహర్షి అని ఎందుకన్నారంటే ఆ మహా అనంతతత్వాన్ని గ్రహించి ఒక ఋషిలా అందులో ఇమిడిపోయి కూర్చున్నాడు, సత్యంలో ఇమిడిపోయి కూర్చున్నాడు. ఋషి అంటే రుజువు, ఆయనకి రుజువు దొరికేసింది, సత్యం దొరికేసింది. కానీ అందులోనే అలా మమేకమైపోయి ఎప్పుడూ ఋషిలా అందులోనే ఉంటున్నాడు. కాబట్టి భగవాన్ రమణ మహర్షి అని పిలవండి అని ఆయన చెప్పారు. ఆయన పెట్టిన పేరు అది. నిజంగా ఆయన ఆ పేరుని స్వీకరించారా లేదా అంటే అది కూడా చెబుతాను. రమణాశ్రమం అని ఆయన ఉన్న ప్రదేశాన్ని అక్కడున్న భక్తులందరూ కూడా దాన్ని కొనటమో ఏదో సంథింగ్ చేసి రిజిస్టర్ చేశారు గవర్నమెంట్ పరంగా. ఇది రమణ మహర్షికి సంబంధించిన ఆశ్రమం అని. తర్వాత ఇబ్బందులు రాకూడదు కాలగమనంలో అని ఆ స్థలాన్ని, దానికి రమణాశ్రమం అని పేరు పెట్టి దానికి ఓనర్ కింద రమణ మహర్షిని పెట్టారు. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ మీద రమణ మహర్షి సంతకం చేయాలి. అయ్యా మిమ్మల్ని మీరు సంతకం చేయండి అని ఆయనకి ఇచ్చారు. ఆ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లో అన్నీ ఇచ్చి విషయం చెప్పి, ఇక్కడ మీరు ఒక సంతకం చేస్తే రిజిస్ట్రేషన్ అయిపోద్ది, చేయించేస్తామని పెడితే ఆయన పెన్ను తీసుకొని అక్కడ ఒక చుక్క పెట్టారు. చుక్క అంటే ఏంటి? డాట్ ఉన్నాను అన్న ఎరుక నాకుంది, నాకు ఏ పేరు లేదు, మీరు ఎలా పిలుచుకుంటే అలా పిలుచుకోండి. పేర్లు పరిమితత్వానికి ఉంటాయి. నిజంగా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అండి అది. మీరు ఇప్పుడు వెళ్ళి మీరు అలా చేద్దామని చుక్కలు పెట్టబోకండి, మీ ఆస్తులన్నీ పోతాయి. అందుకే దేశకాల పరిస్థితుల విషయాలు గౌరవించమన్న. అటువంటి మహాత్ములతో పోల్చుకోకూడదు, వాళ్ళని అనుకరించకూడదు, వాళ్ళని అనుసరించాలి. వాళ్ళ బోధలు మన జీవితంలో ఎలా ఉపయోగపడతాయో ఎంతవరకు అంతవరకే తీసుకోవాలి. వారిలాగా మనం గోచీలు కూడా పెట్టుకోకూడదు, పిచ్చోళ్ళం అయిపోతాం.
ఎప్పుడు మహనీయుల్ని మహాత్ముల్ని మన జీవితంలో ఎంతవరకు అవసరమో అంత అనుసరించాలి తప్ప అనుకరించకూడదు. అది కూడా వాళ్ళ స్థాయి అంతా అనుసరించే ప్రయత్నం చేయకూడదు. కొద్ది కొద్దిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్ళాలి. అందుకని చెబుతున్నా, రమణ మహర్షి గంభీరంగా ఎప్పుడూ ఉండేవాళ్ళు కాదు. ఆయన ప్రశాంతంగా ఉండేవాళ్ళు. ఆయన ఎంత గంభీరంగా ఉండేవాళ్ళు కాదు, ఎంత సీరియస్నెస్ ఆయన దగ్గర లేదు అంటే, డైరెక్ట్గా కోతులు వెళ్ళి ఆయన ఒళ్ళో కూర్చున్నాయి, డైరెక్ట్గా కుక్కలు వచ్చి ఆయన ఒళ్ళో కూర్చున్నాయి, డైరెక్ట్గా ఉడతలు వచ్చి ఆయన మీద పాకుతూ ఉండే. జంతువులకే అంత డైరెక్ట్నెస్ ఉంది ఆయన దగ్గర. రోజు వచ్చే ఉడతలకు పెట్టడానికి ఆయన తన పక్కన పప్పులు పెట్టుకునేవాళ్ళు, వేరుశనగ పప్పులు, ఏమన్నా ఉడతలు తిని. అలా కుక్కలకు పెట్టడానికి ఆవులు ఆయన వచ్చి పిలిచికెళ్ళి, జంతువులన్నీ. మరి అనుకుంటున్నారు విష జంతువులు కూడా ఆయన దగ్గరకు వచ్చి కూర్చున్నాయి. పాములు కూడా ఆశ్రమంలో పక్కన వచ్చి కూర్చుంటుంటే ఆయన చెప్పారు, అందరూ భయపడుతుంటే మొక్కల్లో ఉంది పాము అంటే ఆయన చెప్పారు, అది ఎప్పటి నుంచో వస్తుంది, అది మీకే హాని చేయదు, దాన్ని వదిలేయండి అని. అయితే ఆయన పాము దగ్గరికి వెళ్ళి చెప్పారు, మీరు రాబాకండి, ఇక్కడ వాళ్ళు భయపడుతున్నారు, విష జంతువు కదా, రాబాకండి, మీకు ఏమన్నా ప్రమాదం కల్పిస్తారు వీళ్ళంతా అని. మళ్ళీ రాలేదు. అలా ఆయనకి పులులు ఎదురుపడినాయి, అన్నీ ఎదురుపడినాయి. అంటే గంభీరత అనేది, సీరియస్నెస్ అనేది లేనితనాన్ని చెబుతున్నా. మీరందరూ దూరంగా ఉండండి, అక్కడ జంతువులే వచ్చి మీద పెడితే మనుషులతో ఇంకెంత ప్రేమగా ఉంటారు ఆయన. అది కూడా చెబుతున్నా. రమణాశ్రమాన్ని ఈయన పేరు మీదే ఉంటే, ఈయనే దానిగా గురువై ఉంటే, ప్రపంచమంతా ఈయన పాదాల ముందు మోకరిల్లుతుంటే, ఆశ్రమంలో వంటలు వండి, ఆశ్రమంలో వాళ్ళు, రమణాశ్రమంలో ఉంటున్నటువంటి ఉండిపోయిన వాళ్ళు, ఆశ్రమ నిర్వహణ నిర్వహించే వాళ్ళు పెద్దలు చాలా మంది ఉన్నారు అక్కడ. వీళ్ళందరూ భోజనాలు ఉండి మొత్తం వడ్డించే సమయానికి రమణ భగవానులు వచ్చి కూర్చుంటే అప్పుడు వడ్డన మొదలవుతుంది. అలా తింటారు. ఒక సందర్భంలో రమణ భగవానులు బయట ఆశ్రమానికి బయట దూరంగా మనుషులు గుంపుగా ఉండటం చూసి ఎవరిని అడిగారు, వాళ్ళందరూ ఎందుకు నుంచున్నారు ఇక్కడ అని. అంటే వాళ్ళకి భోజనాలు పెడతారండి అన్నారు. మరి భోజనాలు పెడితే లోపలికి వచ్చి కూర్చొని తినొచ్చు కదా, అక్కడ ఎందుకు నుంచున్నారు అని అడిగారు. అంటే లేదండి, లోపలంతా పెద్దవాళ్ళు మీలాంటి వాళ్ళు తింటారు, అక్కడంతా భిక్షకాళ్ళకి అడుక్కునే వాళ్ళకి పెడతారు అన్నారు. ఓహో అన్నారు ఆయన. మరుసటి రోజు ఆయన భిక్షకాళ్ళ లైన్లో నుంచున్నారు వెళ్ళి. ఆశ్రమం వాళ్ళందరూ లోపల అంత ఎదిగి నేను కనపడలే. ఆయన రూమ్లోనూ లేరు, ఇక్కడ లేరు. ఆయనకి ఎంతో గౌరవం ఉంది, దానికి అధిపతిగా, దానికి గురువుగా ఆయన అంగీకరించిన వాళ్ళు వాళ్ళందరూ. కానీ ఆయన తనను తాను పెంచుకోవాలి. అది మనం నేర్చుకోవాల్సింది అటువంటి మహనీయుల దగ్గర. అది నేను చెప్పేది సరళత్వము, సహజత్వం. అంటే వివేకంతో నడుచుకోండి. అలాంటి దేశకాల పరిస్థితుల్లో పాటించాల్సిందే. చెడ్డవాడు వచ్చి రోజు అప్పులు అడుగుతుంటే ఎక్కడిస్తాం, దొంగలు వచ్చి ఇప్పుడు దోచుకుపోతానంటే నిజం ఎక్కడ చెబుతాం? అవన్నీ పాటించాల్సిందే మనుషుల ఎదుటివాడి స్వభావాన్ని బట్టి. కానీ మనం ఎప్పుడూ సహజంగా, సరళంగా, ఆత్మీయంగా, ప్రేమగా, చక్కగా ఉండాలి. అది చెప్పేది. ఎవరైనా మనతో మాట్లాడగలిగి ఉండాలి, ఎవరైనా మనకు అన్ని చెప్పగలిగి ఉండాలి, ఎవరైనా వాళ్ళ అవసరాలకు మన అన్ని అడగగలిగి ఉండాలి. లోక రీతుల్లో, లోకం మధ్యలో బతికేటప్పుడు మనం అలాగే కదా ఉండవలసింది. లోక రీతుల ప్రకారం ఉండాలి. అలాగే లోక రీతుల్లో ఎప్పుడు మోసాలు ఉన్నాయి, అన్యాయాలు ఉన్నాయి, అక్రమాలు ఉన్నాయి, ఈర్ష్యలు ఉన్నాయి, అసూయలు ఉన్నాయి, ద్వేషాలు ఉన్నాయి, కుట్రలు ఉన్నాయి, కుతంత్రాలు ఉన్నాయి. అటువంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అంతే తప్ప మనం అవి చేయకూడదు. అందుకని మహాత్ముల చరిత్రలు చదివినప్పుడు మన జీవితాలకు ఏం అన్వయించుకోవాలో చూసుకోవాలి. ఆయన వెళ్ళి భిక్షగాళ్ళ లైన్లో నుంచున్నారు. అందరూ వెతికి చూస్తే అక్కడ భిక్షగాళ్ళ లైన్లో ఉంటే, అయ్యయ్యో మహాత్మా మీరు ఎక్కడ ఉన్నారు ఏంటని అడిగారు. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా నేను భిక్షగాడిని, నేనేదో అరుణాచలం వచ్చాను, వచ్చినప్పుడు భిక్షగాడినే, ఇప్పుడు భిక్షగాడినే, ఏదో ప్రజలు ఎంత పెడితే తిని బతికాను. ఆశ్రమం మరి మీరంతా పెద్దలు, భిక్షగాళ్ళకి లేనంట, ఆశ్రమంలో పెద్దలకి నిర్వహించే వాళ్ళకంతా అక్కడ లోపల పెడతారంట. నాకే ఆశ్రమం లేదు, నేనే పెద్దని కాదు, నాకే అధికారం లేదు.
మొట్టమొదటి రోజు ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి ఊరు ప్రజలు పెట్టిన భిక్షతో బతుకుతున్నా నేను. అందుకని నేను భిక్షగాళ్ళ లైన్లోకి వచ్చాను. నా వృత్తి ధర్మం ఇంతే, నా మానసిక స్థితి ఇది అని చెప్పారు. అంటే ఎంత సహజత్వం అది. కానీ మొత్తం రమణాశ్రమం ఆయన పేరు మీద ఏర్పడింది. అక్కడికి వచ్చేవాళ్ళందరూ ఆయన్ని చూడటానికి రోజు కొన్ని వేల మంది వచ్చేవారు. కానీ ఆయన స్థితి ఏంటి? అటువంటిది నేర్చుకోవాలి మనం అంటున్నా. మన అహంకారాన్ని మనం పెంచుకొని, మన గంభీరతను మనం పెంచుకొని, మన పదవులు, మన హోదాలు, మనమే గురువులు, మనమే మహాత్ములు అయిపోయామని సీరియస్నెస్ అయి కాదు ఎక్కడైనా సరే. అయితే దేశకాల పరిస్థితులు పాటించు. ఇప్పుడు కలెక్టర్ అనుకో, నీ బయట నుంచి ఉన్నటువంటి మెసెంజర్ను, లేదా బయట నుంచి ఉన్నటువంటి గుమస్తాను, లేదా బయట నుంచి ఉన్నటువంటి కాపలాదారునో వీణ్ణో అబ్బాయి సమభావన ఉండాలని పిలిచి నీ పక్కన కూర్చేసి కూర్చోబెట్టక్కర్లా. అవి ఆఫీస్ ధర్మాలు. ఎక్కడ ధర్మాలు అక్కడ పాటించాలి. కానీ అసలు మనుషులు నీ దగ్గరికి రావాలంటే భయపడేలా జీవించుకోవాలి. ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా అంతే సింపుల్ అది. లేదా వాళ్ళు ఇబ్బంది పడేలా జీవించుకో. భయంగా అయితే ఇబ్బంది. సహజంగా సరళంగా ఉండు. నువ్వు అందరితో సహజంగా సరళంగా ఉండు. అందరూ నీతో సహజంగా సరళంగా ఉండేలా ప్రవర్తించు. మొదట అసలు మన ప్రవర్తన అలా ఉండాలి. తల్లిదండ్రులైనా ఎవరితోనైనా, ఇంట్లో బయటైనా అంతే. అక్కడి నుంచి నెక్స్ట్ ఇప్పుడు సోదరుడు అడిగింది ఏంటంటే, మాటలు ఏవైనా చెప్పినవి నిలబెట్టుకోలేకపోతున్నాం, అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి కొంచెం మిస్ అవుతున్నాను అన్నారు. అంటే మిస్ అవుతున్న పాయింట్లు నేను గమనించుకుంటున్నాను ఈ శీర్షికలు చదువుతూ, నాకు ఈ శీర్షికలు వింటూ నాకు ఉపయోగపడుతుంది అన్నారు. చాలా సంతోషం. శీర్షికలు ఉపయోగపడుతున్నాయని చెప్పిన వాళ్ళు ఎవరు చెప్పినా చాలా సంతోషం. ఎందుకంటే ఉపయోగపడుతున్నాయని చెప్పేవాళ్ళు ఉన్నంతకాలమే చెప్పాలి నేను. ఈ శీర్షికలు మిమ్మల్ని తప్పుదోవ పట్టించకూడదు. అందుకని ఉపయోగపడుతున్నాయి, గుణమార్పు చేసుకుంటున్నాం అనేవాళ్ళు ఉన్నంతకాలం చెబుతాను. నేను మిమ్మల్ని ఒక మతానికి కట్టేయను, మీ ఇష్టం వచ్చిన మతంలో వెళ్ళండి, అది మీ విషయం. నేను మిమ్మల్ని ఒక గురువుకి కట్టేయను, మీ ఇష్టం వచ్చిన గురువులతో వెళ్ళండి, అది మీ ఇష్టం. నేను మిమ్మల్ని ఒక దేవుడికి కట్టేయను, మీ ఇష్టం వచ్చిన దేవుళ్ళతో వెళ్ళండి, అది మీ ఇష్టం. నేను మిమ్మల్ని ఒక పద్ధతికి, ఒక విధానానికి, ఒక ఆచారానికి, ఒక సాంప్రదాయానికి, ఒక నిర్దేశితమైనటువంటి మార్గానికి కట్టేయను. అవన్నీ మీకు సంబంధించిన పర్సనల్ ఇష్టాలు. మీరు ఇలా ఉండండి అని నేను అసలు చెప్పను. నేను విశ్లేషణ చెబుతాను. మొత్తం విశ్వాన్ని ప్రేమించే విధంగా, మొత్తం విశ్వంతో కలిసిపోయే విధంగా విశ్లేషణాత్మకంగా మాట్లాడతాను. అందులో మీకు ఎంత కుదురుతుందో అంత తీసుకోండి. ఇప్పుడు మొత్తం విశ్వాన్ని ప్రేమించే విధంగా అంటే నేను విశ్వం అంతా చూశానండి, నేను ప్రేమిస్తున్నాను అసలు కాదు. నాకు విరోధ భావన లేదు, విశాల భావన ఉంది అంతే. అదే అర్థం. విశ్వం అంతా బాగుండాలని ఒక విశాల భావన ఉంది. అదే లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఇప్పుడు సర్వే జనా సుఖినో భవంతు, మనుషులందరినీ ప్రేమించాలని. అసలు మనుషులందరూ నాకు తెలుసా 850 కోట్ల మంది? ఎవరికి తెలియదు మాట అది. అంటే ఏంటి? అంతరంగ భావం అందరూ బాగుండాలని ఉంది. నాలో చెడు భావాలు లేవు, ఎవరి పట్ల లేవు. ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు లేవు. అప్పుడే నేను అలా అనుకోగలుగుతాను. లేదా కొంతమంది మీద వ్యతిరేకత వస్తుందిగా. నాకు అలాంటి వ్యతిరేకతలు లేవు. నాకు చెడు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నన్ను బాధ పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇప్పటికీ బాధ పెడుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. జీవితకాల మౌనం పెట్టుకుని ఇంట్లో కూర్చున్నా కూడా బాధ పెడుతున్న వాళ్ళు ఉన్నారు. అయినా నాకు ఎవరి పట్ల ఏం లేదు. ఎందుకు లేదు అంటే నాకు అర్థమైంది, మనుషులు ఇలాగే ఉంటారు. నేను కూడా ఒకప్పుడు అలా ఎంతో మందిని బాధ పెట్టుంటాను. ఇప్పుడు కూడా నా వల్ల ఎవరికన్నా తెలిసి తెలియక బాధలు కలుగుతున్నాయేమో అని చూసుకొని జీవిస్తూ ఉంటాను. అదే మీతో చెబుతున్నాను. అందుకని జీవించటం సాధన. ఇప్పుడు కూడా నా వలన ఎవరికైనా బాధలు కలుగుతున్నాయేమో అది కూడా గమనించుకుంటాను. నా వలన అన్నప్పుడు ఏంటి? నా మాట వలన, నా ప్రవర్తన వలన, నా చేష్టల వలన. కానీ అసలు నువ్వు బతుకుండటమే నాకు బాధ అనేవాళ్ళు ఉన్నారు. అప్పుడు నేను చచ్చిపోనా? అది నేను తీసుకోను. ఎందుకని నా బతుకు నేను బతుకుతుండే నీకు వచ్చిన బాధ నేను అసలు కదపట్లేదే, నీ జోలిగా నేను రావట్లేదే, నువ్వెవరో కూడా నాకు తెలియదే. ఒకవేళ తెలిసినా నేను ఎందుకు చచ్చిపోతాను? నేను, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం నాకు ఉంది కదా. నీ గొడవ నువ్వు పడు, నీకు నచ్చకపోతే నీకు దూరంగా ఉంటాను అంతే. నువ్వు కూడా నాకు దూరంగా ఉండు, నీ గొడవ నువ్వు పడు అంతే. ఇలా ఎప్పుడూ ఉంటాయి. నచ్చనితనం ఎప్పుడూ ఉంటుంది. అది సొంత కుటుంబ సభ్యుల మధ్య ఉంటుంది. అలా తల్లిదండ్రులకు ఉండొచ్చు, తండ్రి కొడుకులకు ఉండొచ్చు, తల్లి కూతుళ్ళకు ఉండొచ్చు, అందరికీ ఉండొచ్చు. అప్పుడేంటి? నాకు విరోధ భావన లేదు,
ఎందుకని నాకు జ్ఞానం అర్థమైంది కనుక. నీకు విరోధ భావం ఉంటుందనుకో, ఉంచుకో, ఎందుకంటే మనుషులకు అలా ఉంటుందని నాకు తెలుసు. అది కూడా జ్ఞానంలో భాగమేగా. కాబట్టి నీ పట్ల నాకు ఏ విరోధ భావం లేదు, నేను నీకు ఎటువంటి చెడు చెయ్యను, నా వల్ల నీకు ఎటువంటి ఇబ్బంది కలగదు. నువ్వు నన్ను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా వీలైనంత తప్పించుకునే ప్రయత్నం చేస్తాను, నీకు దొరకకుండా ఉండే ప్రయత్నం చేస్తాను. మళ్ళీ నీ మీద నేను ఎటువంటి కక్షపూరిత చర్యలు తీసుకోను, ఎందుకంటే నాకు జ్ఞానం అర్థమైంది. మనుషులు ఇలాగే ఉంటారు, సమాజం ఇలాగే ఉంటుంది. అది అందుకని మహాత్ముల నుంచి మనం నేర్చుకోవాల్సింది. ఇప్పుడు బుద్ధుడు మొహం మీద మూస్తే తుడుచుకెళ్ళిపోయాడు అంటే, ఆ రోజు బుద్ధ భగవాను అనుసరిస్తున్నటువంటి శిష్యుల్లో ఒక్కసారి ఆయన అలా రోడ్డు మీద నడిచి తనను అనుసరించేటువంటి భిక్షువులందరినీ తన వెనక ఒక్కసారి రమ్మంటే, అనేక ప్రాంతాల్లో ఉన్నవాళ్ళని ఆయన వెనక 1,00,000 మంది నడుస్తారు. ఇప్పుడు రోడ్లు సరిపోవు, అలా లక్షలాది మంది ఉన్నారు మామూలు మానవులతో కూడా. పెద్ద పెద్ద మహారాజులు ఆయన శిష్యులు. ఫలానా వాడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, వాడి తల నరికేయండి అంటే నరికేస్తారు. అసలు ఆయన శిష్యులే తలకు దెబ్బేస్తే కొట్టి చంపేస్తారు, ఒక్క దెబ్బకే చచ్చిపోతారు అందరు తలకు దెబ్బేస్తే. అలా శిష్యులకు కోపం వచ్చి కొట్టబోయారు కూడా. జాగ్రత్తగానండి. బుద్ధ భగవాను బాధ పెడుతున్నప్పుడు, ఆయన మొహం మీద మూసినప్పుడు, ఆయన తిడుతున్నప్పుడు పక్కన ఉన్న శిష్యులకు కోపం వచ్చింది. ఎందుకని చాలా మంది ఉన్నారు, వాళ్ళు వేలల్లో ఉంటారు ఆయన శిష్యులు. కోపం వచ్చి కొట్టబోతే ఎవరో మూసిన వ్యక్తిని, ఆ తిడుతున్న వ్యక్తుల్ని ఆయన ఆపారు. అదేంటి మీరు ఎందుకు వాళ్ళ మీదకి వెళ్తున్నారు? మనం జ్ఞానం తెలుసుకున్నాం, మనం జ్ఞానం తెలుసుకున్నాను, నేను బుద్ధుడిని, నా జ్ఞానం తెలిసిందని, నేను నిర్వాణ స్థితిలో మోక్షం పొంది ఉన్నానని ఆయనకి ఎలా తెలుస్తుంది? పాపం ఆయనకి తెలియదుగా. మీరు తెలుసుకొని అనుసరించి మీరు కూడా అది నేర్చుకుందామని నా దగ్గరికి వచ్చి శిష్యులుగా ఉంటున్నారు. పాపం ఆయనకి తెలియదుగా. నేను మీ అందరికీ ఈ దీక్షలు ఇచ్చేసి మిమ్మల్ని పాడు చేస్తున్నానని ఆయన అనుకుంటున్నారు, అందుకని మూసారు. ఆయన యాంగిల్ ఆయన కరెక్టే. ఈ జ్ఞానం తెలిసే వరకు అలాగే అనిపిస్తుంది. కాబట్టి ఆయన ఏమనకుండా వదిలేయండి, అయిపోనే ఉండన్నారు. అలా తిట్టిన వాళ్ళందరి వైపు కూడా ఆయనకి ఎందుకు అర్థమవుతుంది అంటే, జ్ఞానం తెలియనప్పుడు మనిషి అలాగే ప్రవర్తిస్తాడు. నేను కూడా అలాగే ప్రవర్తించాను జ్ఞానం తెలియనప్పుడు. ఎవరైనా అలాగే ప్రవర్తిస్తారు. జ్ఞానం తెలియనప్పుడు పరిమిత భావంలో ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, కోపాలు, కుట్రలు, కుతంత్రాలు, అహంకారాలు, కీర్తి ప్రతిష్టలు వీటి మీదకు పోతుంది. అక్కడ పాజిటివిటీ నెగిటివిటీ రెండూ ఉంటాయి. మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళని ప్రేమించడం, మనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని ద్వేషించడం అనే ప్రక్రియలు వస్తాయి. అలా రమణ భగవాను ఒకసారి దొంగలు కొట్టారు, డైరెక్ట్గా దొంగలే వచ్చి కొట్టారు. ఆయన శిష్యులు పడుకొని నిద్రపోతున్నారు. రోజు కొన్ని 100 మంది రమణ మహర్షిని చూసి వెళ్తారు వచ్చి. దొంగలు ఏమో ఆలోచించారంటే, వాళ్ళ దగ్గర వాళ్ళు డబ్బులు ఉంటాయి, అనేక మంది వచ్చి వీళ్ళకి దక్షిణలు ఇచ్చి ఉంటారు. వీళ్ళు 2-3 పడుకున్నారు కదా ఇక్కడ. ఆయన రాత్రిపూట వచ్చి ఆయన లేపు డబ్బులు ఏమని అడిగారు. అయ్యా మా దగ్గర ఏ డబ్బులు లేవంటే నమ్మలు. ఎందుకంటే రమణ మహర్షి అసలు ఎవరి దగ్గర ఎప్పుడు డబ్బు తీసుకోరు. అసలు డబ్బుతో ఆయనకి సంబంధం లేదు. ఆయన చరిత్రలో ఎక్కడ డబ్బు పేరు కూడా రాదు. మీరు గమనించండి ఎన్ని పుస్తకాలు ఉన్నా. మా దగ్గర డబ్బులు లేవంటే నమ్మలాళ్ళు. నమ్మకం ఏం చేశారు? అడిగి శిష్యుల్ని కొట్టారు, రమణ మహర్షిని కూడా కొట్టారు. వాళ్ళకి అసలు ఇంతకీ రమణ మహర్షి ఎవరో శిష్యుడు ఎవరో కూడా తెలియదు. వాళ్ళకి కొట్టారు, ఒకవేళ తెలిసే కొట్టి ఉండొచ్చు కూడా. అప్పుడు శిష్యులు రమణ మహర్షిని కొట్టినప్పుడు తిరగబడి దొంగల్ని వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఇనప రాడ్లు లాంటివి లాగేసుకొని తిరిగి వాళ్ళనే కొడటానికి ఎమ్మడబడ్డారు. ఆ రాడ్లో కర్రలో ఎమ్మడబడి పెద్ద పెద్ద అరుపులు అరిసేటప్పటికి దొంగలు పారిపోయారు. అప్పుడు రమణ భగవానులు తన పక్కన ఉన్న శిష్యులతో ఉన్నారు తెలిసి 2-3. అదేమిటయ్యా వాళ్ళు దొంగలు, వాళ్ళ వృత్తి ధర్మం వాళ్ళు బాగానే చేశారు, వెళ్ళిన చోట అడిగారు, లేవన్నాం మనం. వాళ్ళకి నమ్మకం ఎలా కుదురుతుంది? ఎవరు కదా, నిజం చెప్పరు కదా దొంగలకి. అందుకని 2 దెబ్బలు వేశారు. 2 దెబ్బలు వేస్తే నిజం చెప్పి ఇచ్చేస్తారు చాలా మంది భయపడి. కానీ మన దగ్గర నిజంగా లేవని వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళ వృత్తి ధర్మం కరెక్ట్గానే చేశారు. కానీ మీరు ఇన్ని సంవత్సరాలు ఎంతకాలం నా దగ్గర ఉండి మనం ఏదో ఆత్మజ్ఞాన మార్గంలో సాగుతున్నటువంటి సామాన్య వ్యక్తులు, మరి మన వృత్తి ధర్మం మనం కరెక్ట్గా చేయలేదు. మీకు కోపం వచ్చింది, వాళ్ళ దగ్గర లాక్కున్నారు, తిరిగి వాళ్ళ మీద తిరగబడ్డారు, వాళ్ళని కొట్టబోయారు. ఇప్పుడు ఎవరు తప్పు ఎవరు రైట్ అని అడిగారు ఆయన.
ఆయన దొంగలు రైటు, మనం తప్పు అని చెప్పారు, మీరు తప్పు చేశారు అని చెప్పారు. ఇదే మాట ఒక సందర్భంలో యేసుక్రీస్తు తన పక్కన ఉన్న శిష్యులకు చెప్పాడు, వాళ్ళు అలా తిరగబెడితే. అలా మహాత్ములందరూ ఒకలానే ఉన్నారు, పేర్లు వేరుండొచ్చు, జీవన ప్రవర్తనలో ఒకలానే ఉన్నారు. మనం అలా ఇప్పుడు మనం ప్రవర్తన తెచ్చుకోవాలి. ఊరికనే ఘర్షణలు గొడవలు పడటం ఎందుకు? అందరితో పోన్లో ఒక మాట తిట్టారు, తట్టిన నేర్చుకుందాం. ఏమవుద్ది ఇప్పుడు? ఘర్షణలు గొడవలకి ఏమొస్తుంది? అలానే నష్టపోయే చోట ఊరుకోబాకండి. మన డబ్బులు ఎత్తుకుపోతున్నారు, మన వస్తువులు ఎత్తుకుపోతున్నారు, లేదా మన ఇంట్లో వాళ్ళకు మన స్త్రీ పురుషులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు అన్నప్పుడు ఊరుకోవద్దు. బతుకు తెరువుకు అవసరమైన సామాజిక ధర్మాలన్నీ పాటించండి. ఊరికనే చిన్న చిన్న మాటలు కదా, ఇంట్లో వాళ్ళు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, అహంకారపూరిత గొడవలు పడకండి. ఎదుటోళ్ళు అహంకారపూరిత గొడవలు పడుతున్నారు అనుకోండి, వదిలేయండి. ఎందుకని మనుషులు అలాగే ఉంటారు. జ్ఞానం తెలిసే వరకు మనుషులందరూ అలాగే ఉంటారు. అందుకని మనం సాధకులము అంటే అర్థం ఏంటంటే, జ్ఞాన మార్గంలో ప్రయాణిస్తున్నాం అంటే అర్థం ఏంటంటే, మీకు స్టార్టింగ్ లో చెప్పాను, మహాత్ములు అన్నప్పుడు ఆత్మతత్వం కోసం ప్రయత్నిస్తూ సాధన చేస్తున్న వాళ్ళని మహాత్ములే అంటారు. సాధన కొంతవరకు చేసేసిన వాళ్ళని మహాత్ములే అంటారు. పూర్తిగా పొందేసి అలా జీవిస్తున్న వాళ్ళని మహాత్ములే అంటారు. అలా మహాత్ములైన మహర్షులైన మునులైన యోగులైన తపస్సంపన్నులైన అవధూతలైన అందరినీ సాధన దశ నుంచి సంపూర్ణత్వాన్ని పొందేసి జీవిస్తున్న వరకు అందరికీ ఆ పేర్లతోనే ఉంటుంది, పిలుస్తారు. ఎందుకంటే ఆ మార్గం, ఆ లైన్ ఎక్కారు వాళ్ళు. డ్రైవింగ్ చేసేవాళ్ళు అందరూ డ్రైవర్లే, ఆ లైన్ ఎక్కారు వీళ్ళు. ఆ లైన్ ఎక్కినప్పుడు ఆ పేర్లతో పిలువబడతారు. అలా మనం సాధకులుగా ముందు నిత్య ప్రవర్తన ఇలా ఉండాలి. మనం అదుపు చేసుకునేట్టుగా ఉండాలి. మనం అందరికీ సరళంగా సహజంగా కనపడాలి, అందుబాటులో ఉండాలి. ఆ సరళ సహజత్వం మనలో ఉండాలి. ఇక మాటలు, మన సోదరుడు అడిగింది మాటలు అంటే ఇలా ఎంత చెప్పినా అంతులేనంత ఉంటుంది సబ్జెక్ట్ ఇది. చాలా మంది పాపం అండి ఒక అరగంటలో చెప్పండి అంటూ ఉంటారు. అరగంట కాదు, 6 గంటలు చెప్పినా పూర్తి అవుతుంది ఇది. 60 రోజులు చెప్పినా పూర్తి అవుతుంది ఇది. 6 సంవత్సరాలు చెప్పినా పూర్తి అవుతుంది ఇది. ఎందుకంటే మనం పొందాల్సింది మోక్షం. ఏం చేయను, మీ వీలుని బట్టి వింటా ఉండండి. ఎక్కడో చోట ముగిస్తున్నాను అక్కడికి. ఇప్పుడు చెబుతున్నాక ఇది ఎంతైనా చెప్పుకోవచ్చట, ఎన్నో ఉదాహరణలతో చెప్పుకోవచ్చు. ఎందుకని అది మన జీవిత ప్రవర్తన. మన జీవితాన్నే మార్చుకుంటున్నాం, మన గుణాలను మార్చుకుంటున్నాం, మన స్వభావాన్ని మార్చుకుంటున్నాం, మనలో చెడును పోగొట్టుకుంటున్నాం, మంచిని పెంచుకుంటున్నాం. వీటన్నింటితో పాటు మనం అనంత ఆత్మశక్తి స్వరూపులను తెలుసుకొని మోక్షాన్ని పొందే ప్రయత్నంలో ఉన్నాం. ఇంకా అది అల్టిమేట్. దాన్ని సింపుల్గా సూక్ష్మంలో మోక్షంలో కాసేపు ఎలా చెప్పాలో కూడా తెలియట్లే నాకు. అయినా శీర్షిక అనేది ఎక్కడో చోట ఆపాలుగా ఆపుకుందాం. ఇప్పుడు ప్రశ్నలో సోదరుడు అడిగింది మాటల దగ్గర మిస్ అవుతున్నాను. మాటల దగ్గర అందరూ మిస్ అవుతారు, నేను కూడా మిస్ అవుతాను. అంటే సాధన దశలు ఇవన్నీ జరుగుతాయి. మాటల దగ్గర మిస్ అవుతాం, చేతల దగ్గర మిస్ అవుతాం. అనేక సార్లు చెడును వదిలేద్దాం అనుకుని మళ్ళీ మధ్య మధ్యలో చేస్తూ ఉంటాం. అహంకారం తన్నుకొచ్చేస్తూ ఉంటుంది. వ్యసనాలు మానేద్దామని ప్రయత్నించి కొందరు మళ్ళీ వ్యసనాల్లోకి వెళ్తూ ఉంటారు, మళ్ళీ మానేద్దామని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది ఒక రోజులో ఒకసారిగా వింటే పూర్తయిపోయేది కాదు. నిత్య సాధన. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా ఏం పర్వాలేదు, మళ్ళీ మనం తెలుసు కదా, జ్ఞానాన్ని తెలుసుకుంటూ ప్రయత్నిద్దాం. పాత అలవాట్ల వల్ల ఫెయిల్ అవుతున్నాం అంతే. అది ఎప్పుడు జరుగుద్ది. నేను కూడా మీకు ఇన్ని చెప్పే, నేను కూడా కోపం తెచ్చుకుంటాను, అరుస్తాను, అని అప్పుడప్పుడు చెప్పిన మాటలు చేయలేకపోతాను, ఇలా చేద్దాం అనుకుని అది మార్చేసుకుంటాను. అన్ని సహజ మనిషి గుండె అన్ని గుణాలు నాకు ఉన్నాయి. అందుకని నేను చెబుతున్నా, నేను ఎప్పుడు సామాన్యుడినే. ఎందుకని సహజ మనిషి గుండె అన్నీ ఉన్నాయి. అయితే ఇవన్నీ నిదానంగా కొద్ది కొద్దిగా సాధిస్తాం తప్పకుండా. ఎందుకంటే సహజ మనిషిగా నాలో అన్నీ ఉన్నమాట ఎంత నిజమో, ఆ అన్ని 90% నశించిపోయిన మాట అంతే నిజం. 10% మాత్రమే ఉన్నాయి. అలా మీరు కూడా కొద్ది కొద్దిగా ముందుకెళ్తారు. ఒక్కొక్కసారి పరిస్థితులను బట్టి, ఎదుటి వాళ్ళ స్థితిని బట్టి మనుషులతో మాట్లాడుతున్నప్పుడు మాటల ముందు ప్రథమంగా జరిగేది మాటల కనెక్షన్ కనుక మనం ఆవేశంలోనో తొందరలోనో లేదా చేసేద్దామనో ఇచ్చేద్దామనో అలా ఉందామనో చెప్పేస్తాం గబగబా. తర్వాత పరిస్థితులు కుదరకపోవచ్చు, చేయలేకపోవచ్చు, ఉండలేకపోవచ్చు, మన మానసిక బలహీనత ఉంచకపోవచ్చు, తప్పు మందే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇలా మనిషి జీవితంలో జరుగుతూనే ఉంటుంది. అది ఓటమి కాదు, సాధనలో ఒక భాగం అది.
పడిపోవటం లేవటం, పడిపోవటం లేవటం, మళ్ళీ ట్రై చేయటం, అలా సాధన కొద్ది కొద్దిగా ముందుకెళ్తూ ఉంటుంది. అలా పర్సెంటేజ్ పెరుగుద్ది. దాన్ని చూడండి, 1%, 0లో మొదలయ్యాం. సాధన ఏంటి, 0లో మొదలవుతాం. అక్కడి నుంచి 1%, 2%, 3% అలా వస్తూ ఉంటుంది. కొద్ది కొద్దిగా వెళ్తూ ఉంటుంది. మళ్ళీ అనుకుంటూ ఉంటాం, ఫెయిల్ అయిపోతుంటాం, మళ్ళీ మొదలు పెడతాం, మళ్ళీ ఫెయిల్ అవుతాం, మళ్ళీ మొదలు పెడతాం. సాధన అంటేనే అంత అసలు. అలా మన ఒక నిశ్చల స్థితిని, సంపూర్ణ మంచిని పొందే వరకు, ఒక సంపూర్ణ నిశ్చల స్థితిని పొందే వరకు ఇది సాగుతూనే ఉంటుంది. అప్పటి వరకు ఇవన్నీ చెప్పుకుంటూనే ఉంటాం. అది అయిపోయినా కూడా చెప్పుకుంటూనే ఉండాలి. ఎందుకని బతుకున్నాళ్ళు ఆ స్థాయి చెడిపోకుండా చూసుకోవాలి. జీవన్ముక్తులైనా కూడా జీవన్ముక్త స్థితి దెబ్బతినకుండా చూసుకోవాలి. ఎందుకని శరీరం అక్కడే ఉంది, ఇంద్రియాలు అక్కడే ఉన్నాయి, ఇంద్రియ కోరికలు అక్కడే ఉన్నాయి. అప్పుడు తీర్చుకోవచ్చు, మళ్ళీ చెడులోకి వెళ్ళిపోవచ్చు. చాలా ఈజియెస్ట్ విషయం అది. కాబట్టి ఎప్పటికీ శరీరం ఉన్నంత వరకు మంచిగా ఉండే ప్రయత్నం చేయాలి. మనం సాధన దశలోంచి వెళ్తున్నాం కాబట్టి ఫెయిల్ అయిపోతూ ఉంటాం, వస్తూ ఉంటాం, పెద్ద పట్టించుకోబాకండి. మాటల దశలో ఎక్కువ ఫెయిల్ అవుతాం. ఎందుకంటే ముందు పని కంటే ముందు మాటలు ఎక్కువ ఉంటాయి. మాటతో మొదలవుద్ది ఏ కనెక్షన్ అయినా. అది కొంచెం అలవాటైన ధోరణే. అందరికీ అది పెద్ద విషయం కాదు, గొప్ప విషయం కాదు. గుర్తుపెట్టుకొని వెళ్తా ఉండండి, అదే మార్పు వస్తుంది. ఏది సీరియస్గా తీసుకోబాకండి. అన్నిటినీ అర్థం చేసుకొని మనం ఎంతవరకు మంచిగా ఉండగలము అనే దాన్ని చూసుకుంటూ నడవండి. ఆ మంచిగా ఉండగలగడంలో ఫెయిల్ అయిపోతున్నాం అనుకోండి, మళ్ళీ ప్రయత్నించండి, అంతే. ఏముంటుంది అందులో? ఇదొక సహజమే, అందరికీ సహజమే. ఎవరికైనా ఇలాగే జరుగుద్ది, ఇలాగే సాగాలి, ఇదే దారి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా మళ్ళీ అడగండి. ఇప్పటికీ ఈ శీర్షికని ఇక్కడికి ఆపుకుందాం. అర్థమైన వాళ్ళు జీవితాన్ని జీవించటంలో సరళంగా, సహజంగా, సౌమ్యంగా ఉండటం నేర్చుకోండి. అది చేతకానితనం కాదు, మంచితనం అంతే. చేతకానితనంగా అసలు ఉండబాకండి. చేతకానితనంగా ఉండాల్సి వచ్చి మన అలా చూస్తుంటే అసలు ఊరుకోబాకండి. వీరత్వంతో వీరుల్లాగానే ఉండండి. మన గౌరవించే చోట సహజంగా, సరళంగా, చక్కగా, సౌమ్యంగా ఉండండి. దేశకాల పరిస్థితుల ప్రకారం ఎప్పుడు గమనించుకొని ప్రవర్తించండి, ఎక్కడ ఎలా ఉండాలో. మీకు అర్థమవుతుందని భావిస్తాను. అర్థం కాకపోతే మళ్ళీ స్పష్టంగా అడగండి, మాట్లాడుకుందాం. ఇలా రోజు విశ్లేషించుకుంటూ ఆధ్యాత్మిక చదువుకుందాం అంతే. ఆ చదువుకున్నాక మార్పులు అయ్యే వస్తాయి, స్లోగా అన్నీ జరుగుతాయి. నేను చెప్పింది నచ్చని వాళ్ళు, ఇది బాగోలేదు, మాకు అర్థం అవ్వలేదు అని అంగీకరించని వాళ్ళు నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో హాయిగా సాగిపోండి. ఎందుకంటే నేను అతి సామాన్యుడను. నేనేం ప్రపంచం మొత్తాన్ని ఏదో ఉద్ధరించాలని, మార్చేయాలని కంకణం కట్టుకొని కూడా చెప్పట్లేదు. నాకు నేను సత్కాలక్షేపంగా, జ్ఞానకాలక్షేపంగా, మననంగా కొంతమంది సోదరులు అడుగుతున్నారు కనుక ఆ ప్రశ్నలు ఇలా కూడా చెప్పొచ్చు, ఆ ప్రశ్నని బట్టి అని ఇలా కూడా చెప్పొచ్చు అనే దాంట్లో ఆలోచించుకోవాలి కనుక కాసేపు నాకు జ్ఞాన ఆలోచనది ఉపయోగపడుతుంది కనుక నాకు అందుకని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మీకు ఉపయోగం లేదనుకున్న వాళ్ళు అసలు వినబాకండి, మీ దారుల్లో మీరు హాయిగా వెళ్ళిపోండి. కాదు, విని మీ అహంకారం ఒప్పుకోలేదు, ఏదో ఒకటి చెప్పాలి వీడికి అని అనిపించింది అనుకో, క్షమించేయండి. నన్ను క్షమించి చక్కగా మీ దారుల్లో మీరు వెళ్ళిపోండి. మీరు చెప్పిన ఏమవుద్ది, కామెంట్లో ఏదో పెడతారు 4 కామెంట్లు. ఏంటి దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా, లాభం ఉందా, మీకుందా, నాకుందా? అందుకని చక్కగా క్షమించేసి ఆడే క్షమాపణలు అడుగుతున్నాడు కదా, ఆడ అతి సామాన్యుడు బచ్చాగాడు అనుకొని చక్కగా మీ మార్గాల్లో మీరు వెళ్ళిపోండి. అర్థమైన వాళ్ళు మీ జీవితంలో ఆచరించుకోండి. ఆచరణలో సందేహాలు వస్తున్న వాళ్ళు తప్పకుండా అడిగే ప్రయత్నం చేయండి. ఆధ్యాత్మిక చదువుగా, ఆత్మజ్ఞాన చదువుగా, స్వీయ వ్యక్తిగత అంతరంగ చదువుగా, నా గూర్చిన నా సంపూర్ణ చదువుగా నన్ను నేను తెలుసుకునే ప్రయత్నం రోజు చేసుకుందాం. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.